దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఈరోజు చదవబడినటువంటి వాక్యం శ్రద్ధగా విన్నటువంటి వారికి, చదువుతుండగా ప్రతి లైన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారికి కొంచెం భయం కలుగుతుంది. మీలో ఎవరికైనా మరి అలవాటు ప్రకారం లేచి నిలబడి వాక్యం చదువుతూ ఉండగా అలాగా కళ్ళతో మీరు చూస్తే అది మీకు సరిగ్గా అర్థం కాదు. అర్థమైందా? అమ్మ వింటున్నారు? ఇక్కడే ఉన్నారా? ఓకే. వాక్యంలో ఒక భయంకరమైనటువంటి సన్నివేశాన్ని మనం చూస్తాం. ఇక్కడ పెద్ద, ఆ ప్రాంతానికి పెద్దగా ఉన్నటువంటి వాడు 11వ అధ్యాయంలో మనం చూస్తే ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు, బెనాయా కుమారుడగు పెలట్యాయు అక్కడున్నారు. ఇద్దరు పెద్దలు ఉన్నారు. ఇక్కడ రెండు పెద్దల కుటుంబాలు ఉన్నాయి. ఎవరెవరు వాళ్ళు? ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు, బెనాయా కుమారుడగు పెలట్యాయు అక్కడున్నారు. సందర్భం గురించి చెప్పి నేను విషయంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. యెహోవా దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రవక్త యెహెజ్కేలు గారు అక్కడ ఉన్నాడు. ఇశ్రాయేలీలు, వేలాది మంది ఇశ్రాయేలీలు యెరూషలేం పట్టణంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. వారికి చాలామంది అనుకూలమైనటువంటి బోధకులు, అనుకూలమైనటువంటి ప్రవక్తలు నోటికి వచ్చినట్టుగా, వారి ఊహను బట్టి, వారికి తోచినట్టుగా జనుల యొక్క స్థితిగతులు కాస్తంత ఎరిగి అవగాహన కలిగినటువంటి వారు కాబట్టి ఊహను బట్టి ప్రవచనం చెప్పి జనాలను నమ్మించడానికి ఇదే యెహోవా వాక్కు అని చెబుతూ ప్రవక్తలుగా చలామణి అవుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రవక్తల మధ్యలో వ్యతిరేకంగా దేవాది దేవుడు యెహెజ్కేలు గారిని ఎన్నుకుంటాడు. యెహెజ్కేలు గారిని యెరూషలేం పట్టణమునకు నడిపిస్తాడు. అక్కడ పెద్దలైనటువంటి వారి మధ్యలో నిలబడి ప్రవచనం చెప్పు అని అంటాడు. ప్రవచనం చెబుతుంటాడు. మీరు యెరూషలేం పట్టణం గురించి ఏదో అనుకుంటున్నారు, ఏదో ఒక ఊహ కలిగి ఉన్నారు. కానీ ఒకటి గమనించండి, మీ అభిప్రాయాలు సరైనటువంటి అభిప్రాయాలు కావు. మిమ్మల్ని మీరు ఎంతగా ఈ పట్టణాన్ని తోలనాడుతున్నారు, పట్టణాన్ని దూషిస్తున్నారు. కానీ వాస్తవానికి ఆ పట్టణానికి ఆ చెడ్డ పేరు, ఆ పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందో తెలుసా? మీలాంటి వాళ్ళ ద్వారానే వచ్చింది అని చెప్తూ ఏమంటాడో తెలుసా? అలాగా మిమ్మల్ని ఈ విధంగా నాశనం చేయబోతున్నాను అని యెహెజ్కేలు గారి ద్వారా ఆ ప్రజలకు చెప్పిస్తూ ఉంటాడు. చెబుతూనే ఉంటాడు. మీ మీదికి నా ఖడ్గం వస్తుంది అని అన్నాడు. మీరు ఖడ్గానికి భయపడుతున్నారుగా, మీ మీదికి ఏదో ఒక రాజు వచ్చి మిమ్మల్ని వాళ్ళు తయారు చేయించుకున్నటువంటి ఖడ్గంతో నరికి చంపరు. మీకు కత్తివాత అంటే భయం కదా, ఖడ్గం అంటే భయం కదా, యుద్ధం అంటే భయం కదా. కానీ ఒకటి గమనించండి, మీరు చాలామందిని చంపి నరహత్య చేశారు. మీ స్వభావాలు మంచివి కాదు. ఓకే, ఇది మాంసపు ముద్ద, ఇది ఇక్కడ మనకి ఇండ్లు కట్టుకోవాల్సిన అవసరం ఉందా, అవసరమా అని కొంతమంది రకానికి ఒకడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటే దేవాది దేవుడు పైనుండి అన్నీ గమనించి ఇక్కడ మనం చూస్తే చూడండి 5వ వచనంలో, యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియచేయము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలీలారా మీరిలాగు పలుకుచున్నారే. ఏమని పలుకుతున్నారు? 2వ వచనం, ఈ పట్టణము పచన పాత్రయనియు మనము మాంసమనియు ఇండ్లు కట్టుకొన అవసరము లేదనియు అనుంది. అక్కడ 1 నంబర్ వేసి కింద మనము ఇల్లు కట్టుకొనవలసిన అవసరము లేదా అని కొందరు ఈ విధముగా అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఇది ఒక పచన పాత్ర అంటే ఒక వ్యక్తిని ముక్కలు చేసేటువంటి స్థలం ఇది. ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని నరికి పోగులు పెట్టేటువంటి పట్టణం ఇది. ఈ పట్టణం మంచిది కాదు, ఇది పచన పాత్ర లాంటిది, ఓకే, కబేలా లాంటిది
ఇది మంచి పట్టణం కాదు అని ఒక రకంగా దేవుడు ఎన్నుకున్నటువంటి పట్టణాన్ని దేవుని ప్రజలే పాడు చేసి, అర్థమైందా, నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, మీరు నోరు తెరిచి ఏమేం మాట్లాడుతున్నారో నా పట్టణం గురించి ఏం చేస్తానో తెలుసా, మీ మీ మీదికి ఖడ్గం వచ్చేటట్టుగా, నా ఖడ్గమే మీ మీదకి వచ్చేటట్టుగా నేనే మీ మీదికి ఖడ్గము రప్పించదను అని అన్నాడు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని అన్నాడు. ఇశ్రాయేలీలారా, మీరు ఎందుకు ఇట్లా చీపుగా మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడాల్సిన మాట కాదే, మీరు ఆలోచించవలసిన ఆలోచన కాదే. 5వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలీలారా, మీరు ఇలాగ పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి. నాతో ఈ వచనం చెప్పండి, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి. ఎవరితో ఎవరంటున్నారు ఈ మాట? దేవాది దేవుడు దేవుని మీద తిరగబడ్డటువంటి ఇశ్రాయేలీలతోని ఈ మాట అంటున్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది? కొంతమంది బయటికి అన్నారు, కొంతమంది బయటికి అనడం లేదు. కానీ మనసులో అభిప్రాయాలు ఉన్నాయి. ఏం పట్టణం ఇది? అర్థమైందా? ఏం ఊరిది? అర్థమవుతుందా? పచన పాత్ర. ఏంటిది? పచన పాత్ర. పచన పాత్ర అంటే ఇట్లా ముక్కలు చేసి ఆడబెట్టే పాత్ర అన్నమాట. ఓకే, పచనం చేసి ముక్కలు ముక్కలు చేసి ఒక రోల్ లాగా లేదా ఒక రుబ్బురాయిలాగా ముక్కలు ముక్కలు చేసి అలా పెట్టే అట్లా అయిపోతుంది. ఇక్కడ ప్రజలను ఎవరిని బతకనియరు, ఇక్కడ అందరిని చంపేస్తారు, రక్తం ఉంటుంది, ఇక్కడ రక్తసిక్తం అవుతుంది, ఇదంతా మాంసం, ఇది మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం ఇక్కడ అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఒక తక్కువ అభిప్రాయాన్ని కలిగి పట్టణాన్ని దూషిస్తూ వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా తక్కువగా చేసుకొని మాట్లాడుతూ ఉంటే దేవాది దేవుడికి, అరే ఇట్లాంటి వాళ్ళు అసలు వీళ్ళని కదా నేను ఎన్నుకున్నది, ఈ స్థలాన్ని కదా నేను ఎన్నుకున్నది, శాశ్వతమైనటువంటి స్థావరంగా నేను ఈ భూభాగాన్ని ఎన్నుకున్నాను కదా, యెరూషలేము అనండి ఒకసారి. క్రైస్తవులకు ఇష్టం లేని స్థలమా చెప్పండి? ఏమండి, మన దేశపు జెండా తర్వాత మనం అతిగా ఇష్టపడేటువంటి జాతీయ జెండా ఏది? అఫ్కోర్స్ యెరూషలేం జెండా అంటే మనకి ఇష్టం, అవునా కాదు? యెరూషలేం అంటే క్రైస్తవులందరికీ, దేవుని బిడ్డలందరికీ అది ఎందుకో ఒకలాంటి, దేవుడు కూడా భలే ఆశీర్వాదం పెట్టాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారని అన్నాడు. నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు అన్నాడు. ఒక ఆయన ఏమన్నాడో తెలుసా, నా దేవుడి మందిరం ఉంది ఇక్కడ, కాబట్టి అసలు ఆ పట్టణాన్నే నేను ఏం చేయను అని అన్నాడు. అర్థమైందా? నా దేవుడి మందిరం ఉన్న పట్టణం కాబట్టి, నా దేవుడు కోరుకున్నటువంటి స్థలం కాబట్టి అనంటే ఒక్కొక్క మనిషిలో దాని పట్ల ఉన్నటువంటి అభిప్రాయం, యెరూషలేం పట్ల ఉన్నటువంటి అభిప్రాయం, యెరూషలేములో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీల పట్ల ఉన్నటువంటి అభిప్రాయం. మీకు ఒకటి తెలుసా, నేను ఒక వ్యక్తిని కలిశాను ఒకసారి, హైదరాబాదులో వాక్యం చెప్పడానికి వచ్చారు. డాక్టర్ అబూ గజాలే ఆయన పేరు. ఏంటి? అబూ గజాలే. ఆయనను చూశాను. ఒకసారి బెంగళూరులో మా అన్నయ్య ఒక అతన్ని కల్పించడానికి తీసుకెళ్ళాడు. భార్యాభర్తలు వాళ్ళిద్దరిని చూడటానికి వెళ్దామని పళ్ళు అవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అంటే, మేము ఇస్రాయెల్ దేశం నుంచి వచ్చామన్నారు. ఏంటి? మేము ఇస్రాయెల్ దేశం నుంచి వచ్చామనగానే వాళ్ళ పేర్లు, వాళ్ళు మీ భాషలో ఒక పాట పాడండి అని అంటే వాళ్ళు పాడుతూ ఉంటే కొంచెం కళ్ళు మూసుకుంటే అదేదో ఒక పరిశుద్ధాత్మ భాషలాగా, అదేంటో మనకొక ఆత్మీయత, ఒక భక్తి, పారవశ్యాన్ని కలిగించేటువంటి స్థలాలు ఇవి. జెరూషలేం అనగానే యెరూషలేం వాస్తవ్యులు, ఇశ్రాయేలీలు అని చెప్పంగానే మనకు అదొకలాంటి అనుభూతి కలుగుతుంది. కానీ అసలు అక్కడున్న వాళ్ళకి ఇదేం పట్టణం రారా అంటున్నారట. ఏమంటున్నారు? ఇది పచన పాత్ర. దేవుడికి నచ్చలేదండి. అర్థమవుతుందండి? దేవుడికి నచ్చలే, దేవుడికి బాధ అనిపించింది. చాలామంది అలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు ఈనాటికి కూడా. దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప, అర్థమవుతుందా? దేవుడు నిన్ను నిలబెట్టినటువంటి స్థితి, స్థలము, ఇవేవి కూడా మనకు నచ్చడం లే. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం కలిగితే మీరు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటో తెలుసా? దేవుడికి నువ్వు పలికే మాటే కాదు, మాట పూర్తిగా బయటికి రాకముందే దాని పూర్తితనం ఏంటో
అంటే నువ్వు ఎంతవరకు ఎంత పొడుగు మాట్లాడాలని అనుకున్నావో ఒక్క అక్షరం కూడా నీ నోట్లో నుంచి బయటికి రాకపోయినా దాని మొత్తం అంతా కూడా దేవుడికి తెలుసు. ఇశ్రాయేలీలారా, మీరు అనుకోవట్లేదా ఇట్లని? మీ అభిప్రాయాలు నాకు తెలుసు అంటున్నాడు. ఎవరు? దేవాది దేవుడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని గుండె మీద చేయబెట్టుకొని నా అభిప్రాయాలన్నీ దేవుడికి మంచి అభిప్రాయాలు అనిపిస్తున్నాయి అని అనగలమా మనం? మన ఆలోచనలు, మన అభిప్రాయాలు దేవుడికి ఆయాసం కలగజేస్తున్నట్టయితే పరిస్థితి ఏంటి? కొంతమంది అభిప్రాయాలు బయటికి వ్యక్తం చేయగలరు ధైర్యంతో, కొంతమంది అభిప్రాయాలు బయటికి వ్యక్తం చేయరు, కానీ లోపల ఒక అభిప్రాయం కలిగి ఉంది. ఒకసారి ఆలోచన చేయాల్సిందే నేను కోరుతున్నాను. మన అభిప్రాయాలు మంచివైతే దేవుడికి తెలుస్తాయి, మన అభిప్రాయాలు చెడ్డవైతే కూడా దేవుడికి తెలుస్తాయి. అవునా కదా? మనసులో సంకుచితమైన, దైవ వ్యతిరేకమైన, దైవ అభీష్టానికి విభిన్నమైనటువంటి రీతిలో మనం ఎప్పుడైతే అభిప్రాయాలు కలిగి ఉంటామో దేవుని యొక్క ఉగ్రత పాత్రలోనిది రుచి చూడకుండా ఉండలేము. అర్థమవుతుందా? అధిపతుల మీరేం చేయాలి? ప్రజలు ఇలాంటి అధిపతులతో మాట్లాడుతున్నప్పుడు, అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నప్పుడు, మీరు అధ్యక్షులు కదా, మీరు పెద్దలు కదా, మీరు ఎవరి కుమారులు? ప్రధానులైన అజ్జూరు కుమారుడైన యజన్య, బెనాయా కుమారుడైన పెలట్యా, మీరు పెద్దవాళ్ళు కదా, పెద్దల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కదా. మీరు ప్రజలకు మాట్లాడి బుద్ధి చెప్పి, అరే మనం అలా అనొద్దు, ఇది దేవుడు కోరుకున్న స్థలం, ఈ వంశంలో పుట్టడమే మనం చేసుకున్న భాగ్యం అని మీరు ఇలాగ వారించాలి. కానీ మీరే జనులతో మమేకమైపోయి మీరు విభిన్నంగా మాట్లాడుతూ ఉంటే మీ అభిప్రాయాలను ఎరిగినటువంటి దేవుడు తన ఖడ్గానికి మిమ్ములను గురి చేస్తాడు, జాగ్రత్త అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి, మీకే అన్వయించుకోనండి, మీ కుటుంబాలకు అన్వయించుకోనండి. ప్రవచనం ఎత్తి ప్రవచనం చెబుతున్నాడు, మీ మీదికి ఖడ్గం వస్తుంది, మీ మీదికి ఖడ్గం వస్తుంది. మీకు ఖడ్గం అంటే భయం కదా, బయట వాళ్ళ ఖడ్గాలు ఏవి రావు, నా ఖడ్గం వస్తుంది మీ మీదకి అన్నాడు. అంటే అది చూడండి ఎట్టుంటుందో, పెనం మీద నుంచి పొయ్యిలబడ్డట్టు. అవునా కదా? మామూలుడి ఖడ్గం వస్తే మనం కూడా ఖడ్గం ఊపితే వాడు ఒక దెబ్బ కొడితే మనం ఒక దెబ్బ కొట్టచ్చు. కానీ ఇప్పుడు ఎవరు మన మీద ఖడ్గం దూతున్నాడు? ఎందుకు? ఆయనకు వ్యతిరేకంగా మనం కాస్త లూజ్ టాక్ చేస్తాం కాబట్టి, అభిప్రాయాలు కలిగి ఉంటాం కాబట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అయితే యెహెజ్కేలు గారు ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉంటే ఇద్దరు పెద్దలు ఉన్నారు, ఇద్దరు పెద్దల కుమారులు ఇక్కడ ఉన్నారు. అయితే మనం గమనిస్తే చూడండి 13వ వచనం, నేను ఆ ప్రకారము ప్రవచించుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను. చూసారా? ప్రవచనం చెబుతూనే ఉంటే ఏం జరిగింది? ప్రవచన నెరవేర్పు జరిగింది. పెలట్యా ఎందుకు చచ్చిపోయాడు చెప్పాలా? ప్రవచనం చెబుతూ ఉన్నాడు. ఏమని ప్రవచనం చెప్పాడు? మీరు ఖడ్గానికి దడుస్తున్నారుగా, వేరేవాడు ఎవడు ఖడ్గమో కాదు, నా ఖడ్గం వస్తుంది అన్నాడు. ప్రవచనం ఇంక అయిపోలే, కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ప్రవచించుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను. అంటే ఎవరి ఖడ్గం దిగింది? మీరు ప్రవచనాలు అబద్ధం అనుకుంటున్నారేమో, యెహెజ్కేలు డూప్లికేటెడ్ అనుకుంటున్నారేమో, తమాషా అనుకుంటున్నారేమో. చూడండి, లైవ్ డెమాన్స్ట్రేషన్. ఒక పక్క ప్రవచనం చెబుతూనే ఉన్నాడు, ఈ పెద్దలు ఇంటనే ఉన్నారు, పెద్దోడి కొడుకు ఉట్టబడి చచ్చిపోయాడు. ఎందుకు వచ్చి చచ్చిపోయాడు? ఎవరి ఖడ్గం వచ్చి చంపింది అతన్ని? నీ కంటికి కనపడకుండా నిన్ను హతమార్చగలిగేటువంటిది దేవుని యొక్క మహాఖడ్గం. దయచేసి దేవుని వాక్యం వింటున్న వారులారా, దేవునికి భయపడండి. నీ పక్కనోడు చేయబట్టుకొని దేవునికి భయపడు అని చెప్పు. దేవునికి భయపడు అనండి ఒకసారి. దేవునికి భయపడు, దేవుని వాక్కుకు భయపడు, దేవుని హెచ్చరికకు భయపడు, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళికకి, దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలానికి, దేవుడు ఎన్నుకున్నటువంటి మనుషులకు. అర్థమవుతుందా? నువ్వెప్పుడు కూడా దేవుని యొక్క అభిప్రాయానికి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు అభిప్రాయాలు కలిగి ఉంటావో నీకు అర్థం కాకుండానే నిన్ను సంహరించే ఖడ్గం బయలుదేరుతుంది. అర్థమవుతుందా? ఈ విషయం అర్థమైందా? దేవుని యొక్క అభీష్టానికి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఏర్పాటుకు
దేవుని యొక్క నియామకానికి, దేవుని యొక్క విధానానికి ఎప్పుడైతే మనము ఇష్టపడక మనము వేరొక అభిప్రాయాన్ని, భిన్నాభిప్రాయాన్ని మనం కలిగి ఉంటామో, బెనాయాకి అదే ఉంది. ఇంకొక పెద్దోడు ఉన్నాడు, ఆయన పేరేంటో మరి, ఆయన పేరేంటి, అజ్జూరు కుమారుడైన యజన్య అంట. అజ్జూరు కుమారుడైన యజన్య, బెనాయా కుమారుడైన పెలట్య. ఇప్పుడు ఒకడు చచ్చాడు, ఇంకొకడు మిగిలాడు. ఆడికి ఏం రావాలి? బుద్ధి రావాలి. అమ్మో, ప్రవచనం జరుగుతుండగానే ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి చచ్చిపోయాడే, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను సాగిలపడాలి, నేను దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రాధేయపడాలి. అయ్యా, పొరపాటు అయిపోయింది, దీన్ని నేను పచన పాత్ర అన్నాను, యెరూషలేమును ఏమన్నాను? పచన పాత్ర అన్నాను, యెరూషలేము వేస్ట్ అన్నాను, ఇక్కడ ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది అన్నాను, ఇల్లు కట్టుకోకూడదా మరి, మనం మనుషులం కదా అని ఇంకొకడు అన్నాడు. ఎవడి అభిప్రాయం ఆడుకుంది. తప్పైంది ప్రభువా అని ఎవరు ఆడిన మాటను బట్టి దేవుని యొక్క పట్టణం గురించి, దేవుని యొక్క నియామకపు పరిస్థితులను గురించి, మనుషుల గురించి, ఆ యొక్క వంశం గురించి ఎవరైతే తోలనాడుతూ మాట్లాడారో వారందరూ కూడా ఇప్పుడు పశ్చాత్తాపడాలి. లేకపోతే ఏ ఖడ్గం వస్తుంది? దేవుని ఖడ్గం. ఇక్కడ ఆత్మ దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? కంటికి కనపడుతున్నాడు, ఇక ఏడాడుతున్నాడు, ఏడాడుతున్నాడు అని చెప్పగలమా? అంతటా దేవుని యొక్క ఆత్మ ఆవరించి ఉంటుంది కదా. దయచేసి గమనించండి. అదేవిధంగా ఖడ్గం కనిపిస్తుందా? ఖడ్గం కనిపిస్తుందా? ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు అర్థం కాకుండా నేను నష్టాలు, కష్టాలు, హింసలు, మరణము, వాటిల్లే ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు నా మందిరంలో, ప్రాంగణంలో కూర్చున్న మిమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. తప్పుడు అభిప్రాయాలు, వంచన అభిప్రాయాలు మానుకొని దైవిక చిత్తానుసారమైన ఆత్మ సంబంధితమైన అభిప్రాయాలు, వాక్యంతో సమర్థించేటువంటి అభిప్రాయాలు కలిగి ఉండాల్సిందిగా దేవుని సేవకునిగా సూచిస్తున్నాను. ఈ రోజున నేను మీతో పంచుకుంటున్నటువంటి సందేశం యొక్క టైటిల్ నేనేం పెట్టుకున్నానంటే అభిప్రాయాలు. ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ అభిప్రాయాలు మంచియేనండి? కావు. కాబట్టి ఏమొచ్చింది వాళ్ళ మీదకి? ఖడ్గం వచ్చింది. ఎవరి ఖడ్గము? దేవుని ఖడ్గం వచ్చింది. చెబుతుండగానే ఏమైంది? ఖడ్గం ఒక పెద్ద కుమారుణ్ణి చంపేసింది. బెనాయా కుమారుడైన పెలట్యాను చంపేసింది. అక్కడ సీన్ ఎలా ఉంటుంది? ఒక పక్క యెహెజ్కేలు గారు, ఇటుపక్క ఇంకొకడు అజ్జూరు కుమారుడు, అవునా కదా? ఇటువైపు ఏమో పెలట్యా వాళ్ళ నాయన బెనాయా, ఇక గినాలందరూ కూర్చొని ఉన్నారు. ఒక పంచాయతీ లాగుంది, ఒక రచ్చబండ లాగుంది. ఈయన ప్రవచనం ఎత్తి చెబుతున్నాడు, దేవుడు పంపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తుండగా ఒకడు ఇటు పలికి కూలబడ్డాడు. అప్పుడు జనాలు ఏం చేస్తారు? యెహెజ్కేలు వైపు వెళ్తారా? ఇటువైపు చచ్చిపోయి కింద పడి కూలబడ్డ ఆ మనిషికి వెళ్తారా? ఈయనేమన్నా అన్నాడా? ఇదే యెహోవా హక్కు. ఏడుండి వచ్చిందో ఖడ్గం ఎవరికి కనపడకుండా టాప్ వేసి పడేసి, నాకు అనిపిస్తుంది ఎట్లా చచ్చిపోయి ఉంటాడా అని. జనులందరూ చూచుచుండగా భూమి నెర్రె విడిచి అలాగ మనుషులు కూలిపోతే భూమి మళ్ళీ అతుక్కుందంట. జరిగిందా? బైబిల్లో ఉన్నదా లేదా? జనులందరూ చూచుచుండగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వారిని తగులబెట్టాను. బైబిల్లో ఉందా లేదా? ఉంది, బైబిల్లో ఉంది. జనులు చూచుచుండగానే ఈ విషయాలన్నీ మనకి ఇంత స్పష్టంగా దేవుని యొక్క నిర్ణయాల గురించి మనం చదువుతూ ఉంటే కూడా మనం ఉట్టిగానే టైంపాస్కు చదివి మూసేస్తే ఎట్లండి? ఇలాంటి భీకరమైనటువంటి వాక్యాలు, గుండెలలో దడబుట్టించేటువంటి వాక్యాలు. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు భయం అనిపించింది. అట్టనే పడి చచ్చిపోయాడు. నాకు యెహెజ్కేలు గ్రంథం అంటే చాలా ఇష్టం. చాలాసార్లు నేను చదువుకున్నాను వ్యక్తిగతంగా. ఈ సన్నివేశం మళ్ళీ కొత్తగా అనిపించింది నాకు. మళ్ళీ నా పాత బైబిల్ ఓపెన్ చేసి చూసా. పాత బైబిల్లో పెలట్యా సత్యను అనే మాట కూడా అండర్లైన్ చేసింది. మరి ఎట్ట మర్చిపోయినా మళ్ళీ కొత్తగా అనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని సేవకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులు నిలబడి దేవుని
దేవుని వైపు నుండి ప్రాతినిధ్యం వహించి చెబుతూ ఉంటే అక్కడ దేవుడు ఉండక ఇంకేమవుతుంది చెప్పండి? ఖడ్గం వచ్చిందా, చంపేసిందా? మీకు ఒకటి చెబుతాను వినండి. చాలామందికి అర్థమైన విషయం ఏంటో తెలుసా? మనకు అర్థమైనట్టుగానే పెలట్యా మీదకి యెహోవా ఖడ్గము వచ్చేసింది రాయ్ అని దగ్గర పడ్డారు. ఒకవేళ వాళ్ళు మారు మనసు పొంది చక్కగా ఉంటే నేను వారికి దేవుడినై ఉందును, నేనే వారికి ఆలయమై ఉందును, వారిని సురక్షితంగా నేను నడిపిస్తాను, అక్కడికక్కడికి చెదిరిపోయిన ఇశ్రాయేలీలకు కూడా నేనే ఆలయంగా ఉండి వాళ్ళని నేను సమకూరుస్తాను. ఆ విధంగా ఉండకుండా ఎవడన్నా మళ్ళీ పాత అభిప్రాయాలే కలిగి పాత క్రియల ప్రకారమే చేసేటట్టయితే వాడి అంతు చూస్తాను అని చెప్పి ప్రవచనాన్ని ముగిస్తాడు. ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అర్థమవుతుందా? 25 వచనాలు ఉన్నాయి దీంట్లో. మీరు ఇంటికి వెళ్ళాక చదివితే బాగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆ ఇశ్రాయేలీయుడు అనే నేషనాలిటీ, జాతీయత గొప్పదా కాదా? గొప్పదే. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది. అందరూ పాడాలి. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? హల్లెలూయా. ఇశ్రాయేలు, నిన్ను పోలినవాడు ఎవరు కూడా లేడు. నువ్వంత గొప్పడివి. అట్లాంటిది మేము పచన పాత్ర, మా దేశం ఎట్లాంటిది, మామూలు గొడ్డుబోతు దేశం, ఇక్కడ రక్తం గిక్తం అనమాకండి. అర్థమవుతుందా? మీరు ఒక సపరేట్ జాతీయులు. దేవునికి స్తోత్రం. మనం ఆ కొమ్మకి అంటుకట్టబడ్డటువంటి వాళ్ళం. దేవునికి స్తోత్రం. అందుకే పేతురు గారు అంటాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన యెడల వాడు ఆ పేరును బట్టి బాధపడవద్దు, వాడు ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డవయ్యావు. దేవుని బిడ్డవైతే నువ్వు బాధలు వస్తే, కష్టాలు వస్తే పచన పాత్ర, నాదేం బతుకు, నాదేం మతం, నాదేం జీవితం అనుకోమాకండి. అర్థమవుతుందా? ఏమ్మా వింటున్నారా? మీకు పెద్ద పూలులేమి రావు. ఎవడో వచ్చి మిటకరిస్తాడు, అర్థమైందా? ఉఫ్ అంటాడు, అంతే పడిపోతాం. దానికే భర్త ఉఫ్ అంటే పడిపోతాం, భార్య ఉఫ్ అంటే పడిపోతాం, తోబుట్టు ఉఫ్ అంటే పడిపోతాం, అధికారి ఉఫ్ అంటే పడిపోతాం. నీకు పెద్ద పూలు అవసరమా? సైతాను గాడికి తెలుసు వీరు ఉల్లిగడ్డ గుచ్చితే పడిపోయే ఎలకల అంటోళ్ళని. అర్థమవుతుందా? ఏషావు పెద్దోడు కదా, అవునా కదా? ఎందుకు పెద్దోడు? ముందు పుట్టాడు కాబట్టి. ఇద్దరు లోపల పెనుగులాడితే ఎవరు బయటకు వచ్చారు? ఏషావే బయటకు వచ్చాడు. కక్కూరి పెద్దరికం తీసేయాలనుకున్నాడు సైతాన్ గాడు. జస్ట్ భోజనం పిచ్చి పెట్టాడు. ఆ ఎర్రనిది ఏంటి అన్నాడు, కూరకు ఆశపడ్డాడు, కూరకు పడిపోయాడు. రోజు మాంసం తినేటోడు రోజు చిక్కుడుగాయల కూరకు పడిపోయాడు. అర్థమైందా? జాగ్రత్త. అన్నాడు అంతే. పెద్ద మంచి బలిసిన జింకనో దుప్పినో చూపిలే ఏషావుకి. మంచి మూలుగల కర్రీనో పాయానో గీయానో పెట్టలే. అర్థమవుతుందా? చిక్కుడుకాయల కూర. ఏం కూర అండి అది? రోజు ఏం తినేటోడు? తెలుగులో ఒక సామెత ఉంది, ఏనుగులు తినేవాడికి పీనుగు ఒక లెక్క అని. ఏంటంట? వాడేం రోజు ఏం ఫ్రై చేసుకుంటాడు? తందూరి ఏనుగు. ఏంటి? పీనుగ తింటాడు వాడు. ఈయన ఏం తిన్నాడు ఆ రోజున? నాన్ వెజిటేరియన్ కాస్త వెజిటేరియన్ అయిపోయాడు. ఏం పోయింది? జ్యేష్ఠత్వం పోయింది. ఒక అయ్యగారు చెప్తే నేను విన్నాను, నిజంగానే కదా. అబ్రహాము యొక్కయు, ఇస్సాకు యొక్కయు ఏమనాలి? తర్వాత ఏషావు యొక్కయు అనాలి. కానీ ఏమనాల్సి వచ్చింది ఇప్పుడు? యాకోబు యొక్కయు. ఏషావు దేవుడను అనిపించుకోవాలి అసలు దేవుడు, కానీ యాకోబు దేవుడును అనిపించుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చినటువంటి స్థితిని నిలుపుకోలేకపోవడం, లూజుగా మాట్లాడటం. నాదొక బతుకేనా అన్నవా? ఎప్పుడన్నా అనే ఉంటావు. నాదొక జీవితమేనా, మాదొక ఇల్లేనా, మాదొక ఊరేనా? ఓకే, నేను కూడా అట్లనే. ఎక్కడ బ్రదర్ మీది అని అడిగాడు ఒక ఆయన పాస్టర్ గారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతా పాపులారిటీలో ఉన్న పాస్టర్ గారు ఆయన.
ఆయన పక్కన కూర్చుంటే నేను ఏమని చెప్పాలా అని అనుకొని, బ్రదర్ మా అక్కడ కోదాడ అన్నాను. ఏంటి కోదాడ అంటే కూడా ఆయన కోదాడ ఎక్కడా అన్నాడు. అంటే అంత ప్రాచుర్యం ఉందన్నమాట మనం బతికే ఊరికి అనుకున్నాను. అనుకొని కోదాడ అంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాం కదా, విజయవాడ నుండి మధ్యలో ఒక టౌన్ వస్తుందండి అని అంటే, ఖమ్మమా అన్నాడు. ఖమ్మం కాదు, కోదాడ. కోదాడ అండి, కోదాడ కూడా కాదు మాది. ఆ నుంచి లోపలికి పోవాలి. ఏంటిది మా ఊరు, మేము నివాసం ఉండే ఊరిని ఏమంటారు? నాకు అప్పుడప్పుడు అంటే రత్నపట్నం అన్నా బాగుండు మన ఊరి పేరు. ఇటు కాకుండా రత్నవరం, పురం, గిరం అని అంటే మంచిగా అనిపించట్లే. రత్నవరం అని చిన్న గ్రామం అండి అన్నానమ్మ. అర్థమైందా? నా భుజం మీద చేసామన్నాడో తెలుసా? బ్రదర్ బెత్లెహేం కూడా ఊరే, కానీ తెలవనోడు లేడా అన్నాడు. ఎందుకన్నారో తెలియదు. దేవునికి స్తోత్రం. బెత్లెహేం కూడా ఏంటి? ఊరే, తెలవనోడు లేడు. ఓ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. మా ఊర్లో 20 ఇండ్లు ఉన్నాయి, గుడిసెలే ఉన్నాయని అనుకోబాక. అర్థమైందా? ఎవరు పుడతారు? ప్రపంచమును పరిపాలించేవాడు నీలో నుంచి పుట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బెత్లెహేము తల ఎత్తాడా లేదా దేవుడు? ప్రపంచంలో క్రైస్తవులకి బెత్లెహేం అనే ఊరు తెలవకుండా ఉంటుందండి? ప్రపంచ దేశం, ప్రపంచ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినటువంటి స్థలం అది బెత్లెహేం. దేవునికి స్తోత్రం. రొట్టెల ఇల్లు కదా బెత్లెహేం. దేవుడు మంచిగా చక్కగా ఇట్లాంటి ఘనతలను ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు బెత్లెహేము మాది ఊరు, పనికిమాలినూరు, రోడ్లు బాగలేదు, నీళ్లు దొరకవు, మేము అక్కడ దాకా పోయి కొనుక్కొచ్చుకోవాలా, ఇక్కడ మాంసం కొట్టలేదు, అక్కడ దాకా పోయి కొనుక్కొచ్చుకోవాలని అంటే దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం పంపిస్తాడు చెప్పండి? ఖడ్గాని పంపిస్తాడు. ఖడ్గాని పంపించి మేడ మీద ఒకటి బీకుతాడు. అర్థమైందా? ఏం కోస్తున్నారో కోత అని. ప్రపంచంలో ఎంత పెద్ద సేవకుడు కానివ్వండి, అర్థమైందా? ఒక్కసారి ఎక్కడికి పోయి రావాలనుకుంటాడు? మీరు ఎప్పుడన్నా చూసారా? యెరూషలేము, ఎరికో, ఆ రోడ్లు, ఆ పట్టణ భవనాలు ఇవన్నీ చూపిస్తుంటారు. అవన్నీ చూపిస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, స్విట్జర్లాండ్ లాగా ఏమైనా ఉందా అది? అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి ఊటీ లాగా ఉందా? కొడైకెనాల్ లాగా, డార్జిలింగ్ లాగా ఉందా అది? లేదు. మామూలు మట్టి రోడ్లు కదా, ఒకలాంటి కట్టడాలు, ఎటు చూసినా ఎడారి, ఎటు చూసినా అరణ్యం లాగా ఉన్న అది కోరుకున్నాడు ఏంటండి దేవుడు. మీకు తెలియదు ఆగండి అంటున్నాడు. మీకు తెలియదు ఆగండి అంటున్నాడు. దేవుని యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు. ఎక్కడ ఏదైనా చేయగలడు. అరణ్యములో సెలయేర్లను ప్రవహింపజేసేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎడారిలో సెలయేర్లను పారించే దేవుడు మన దేవుడు. ఎండిన ఎముకలకు జీవాన్ని కలిగించే దేవుడు మన దేవుడు. అధైర్యపడబాకండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక అభిప్రాయంలో నుంచి, భిన్నాభిప్రాయంలో నుంచి దైవ చిత్తానుసారమైనటువంటి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి అభిప్రాయాలు, తలంపులు అవి మన మేలు కొరకే కానీ అది మన కీడు కొరకు కావు. ఆయన ఊహించిన మేలు మన కొరకు తప్పించినటువంటి తపన అది గొప్పది. మనం దాన్ని మర్చిపోయి దాన్ని విడిచిపెట్టి మనం ఈ రోజున స్థలాలను బట్టి, లేకపోతే మనుషులను బట్టి, మనకు దేవుడిచ్చినటువంటి స్థితిగతులను బట్టి కొంచెం తేలికపాటిగా మాట్లాడితే చూడండి, అదే పౌరుషం కలిగిన దేవుడు. అర్థమవుతుందా? ఆయన యొక్క రోషాగ్ని వచ్చేసింది, ఆయన్ని కొట్టేసింది. మనిషి కండ్ల ముందు తండ్రి బతికే ఉన్నాడు, కొడుకుని చంపేశాడు. అర్థమైందా? బెనాయా ఉన్నాడా? ఉన్నాడు. పెద్దగా ఆయన అధికారంలో ఉన్నాడు. ఇంక ఈ కొడుకు ఇంకా అధికారంలోకి ఎక్కలేని, చంపితే కానీ ఆడికి బుద్ధి రాదు. అర్థమవుతుందా? ఇప్పుడు బెనాయా వెంటనే ప్రధాని కాబట్టి ఏం చేయాలి? డెసిషన్స్ మార్చలే. ఇందు మూలముగా ఇశ్రాయేలీలకు తెలియజేయనిది ఏమనగా, ఎవడన్నా కానీ ఈ స్థలాన్ని కానీ మీ జాతీయతను బట్టి కానీ ఎవరన్నా మిమ్మల్ని గురించి మీరు చీపుగా మాట్లాడితే, దేవాది దేవుని యొక్క ప్రణాళికలు మీ కొరకు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను గురించి మీరు చీపుగా మాట్లాడితే, అర్థమవుతుందా? వాడి ఇండ్లను తుత్తునీలుగా చేస్తా, జాగ్రత్త, అందరూ బెండ్ అవ్వండి దేవుడి దగ్గరికి అని చెప్పాలా.
అదే మాట్లాడతాడు దేవుడు. మళ్ళీ మీరు కిందికి చదువుకొని వస్తే, ఇప్పటికైనా సరే కొంచెం మార్పులు చేర్పులు చేసుకొని అభిప్రాయాలను మార్చుకుంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే మళ్ళీ అదే పద్ధతి రిపీట్ అవుతుంది. ఈ రోజున దేవుని ప్రియబిడ్డలారా, కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్పి నేను ముందుకు నడిపిస్తాను. చూడండి, చాలామందికి ఈ రోజున వాళ్ళ పట్ల దేవుడికి కలిగి ఉన్నటువంటి అభిప్రాయాలు ఒక రకంగా ఉంటే, మనం గీసుకునే గీతలు వేరే రకంగా ఉంటాయి. మన సంఘంలో ఒక వ్యక్తికి దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఒక సేవకుడు ఈ మధ్య మన మధ్యలోనికి వచ్చినప్పుడు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ ప్రణాళికలు ఏవి కూడా పనిచేయవు, నీ ప్రణాళికలు ఏవి కూడా పనిచేయవు, ఆయన చిత్త ప్రకారమే నువ్వు ముందుకు వెళ్ళాలి అని చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి? సప్పుడు చేయకుండా ఆయన ప్రణాళికలోనికి రావాలి. లేకపోతే ఏమొస్తుంది? పెల్లట్యా అనండి, ఏమైంది? ఖడ్గం వస్తుంది. ఆయన ప్రణాళిక ప్రకారం పోతే ఏమన్నా మరి మేలవుతుందా? ఆయన ప్రణాళిక ప్రకారం ఎందుకు తీసుకొచ్చాడో ఈ ఐగుప్తుకి, ఎందుకు మా అన్నయ్యలను కొట్టి దీంట్లో వేశారో, ఎందుకు అమ్మబడి తినో, ఎందుకు బానిసగా ఇతినో, ముందులే అటనే దేవుడా 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 అనుకుంటా ఉందాం అని భక్తిగా, నిష్టగా, యథార్థంగా, నీతిగా ఉన్నాడు కాబట్టి యోసేపుని దేవుడు ఏం చేశారో తెలుసా? దేశానికి ప్రధానిగా చేశాడు. నింద పాలయ్యాడు, చెరసాల పాలయ్యాడు, అవమాన పాలయ్యాడు, కానీ తల ఎత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. మీరు గ్రహించాలా? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కాదు మీరు బేరీజు వేసుకోవాల్సింది. దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి దాని గురించి మనం నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. అప్పుడే మనం దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలులను అనుభవించగలుగుతాం. లేకపోతే భిన్నాభిప్రాయాలు, ఈ మైండ్ 2-3 చెప్తుందండి. దీంట్లో ఎన్ని తలంపులో, ఎన్ని యాంగిల్సో, పలు విధాలుగా ఆలోచించి పలు విధాలుగా పరుగులెత్తేటువంటి మనసును, అభిప్రాయ ధోరణులను మనం పసిగట్టి దాన్ని మనం ట్యూన్ చేయాలి. అర్థమవుతుందా? దాన్ని మన ఆధ్వర్యంలోనికి తీసుకొచ్చుకోవాలి. భిన్నాభిప్రాయాలు ఇట్టెందుకు ఆలోచించడాన్ని మనకు మనమే సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని ఈ రోజున మేము ముందు ఉంచుతున్నాడు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 23వ అధ్యాయం ఒకసారి తీయండి. 4వ వచనం మనందరికి తెలుసు కాబట్టి ఈ వచనాలను నేను ఎన్నుకున్నాను. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. అది అయ్యా, వింటున్నారా? ఐశ్వర్యం అనండి ఒకసారి. హల్లెలూయా. ఎవరికి వద్దు, ఎవరికి నచ్చదు ఇది? అందరికి కావాలి. బెటర్ జీవితం కావాలి, పైకి రావాలి, సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన కదా. మనం ఏ విషయాల గురించి మదన పడ్డామో వాటన్నిటినీ సమకూర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. తప్పు కాదు. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుమతి లేకుండా మనం పైకి రాగలమా? మాట్లాడాలి అందరూ. రాగలమా? రాలేం. మహా అంటే ఐగుప్తు దేశంలో రాజయ్యి చచ్చిపోయాడు అనుకోండి మోషే గారు, ఏమనేవాళ్ళు చరిత్రలో ఆయన్ని? ఐగుప్తు రాజు అనేవాళ్ళు. ఇప్పుడు మోషేని ఏమనాల్సి వస్తుంది? దేవుని ఇల్లంతటిలో దేవుని ఇల్లు ఎంత ఉంటుంది? ఐగుప్తు అంతే ఉంటుందా? ప్రపంచం అంతా దేవుడి ఇల్లే. ఇప్పుడు ఇంటి మొత్తంలో సాత్వికుడు, నమ్మకమైన వాడు అనే పేర్లు ఎవరికి ఉన్నాయి? మోషే గారికి ఉంది. రూపాంతర కొండ మీదికి యేసు ప్రభు వారు కొండెక్కి అక్కడ ప్రార్థన చేసుకోవడానికి ఎక్కినప్పుడు ఎవరెవరు దిగొచ్చారు అక్కడికి? ఫరో రాలేదే, ఫరో బిడ్డ రాలేదే, ఏమండి ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్లు రాలేదే, ఎవరు రాలేదేంటి? నానాజాతి సమితి వాళ్ళు రాలేదే, ఎవరు వచ్చారు? మోషే గారును ఏలియా గారు వచ్చాడు. అంటే దేవుడు ఇచ్చే ఘనత గొప్పదా కాదా? మరి ఇప్పుడు చూసిన పరిస్థితిని బట్టి కర్ర పట్టుకొని ఆ ప్రజలను నడిపిస్తూ ఉంటే, బాధలు పడుతూ ఉంటే, వాళ్ళందరూ మోషేని హేళన చేస్తూ ఉంటే, తోలనాడుతూ ఉంటే, ఇబ్బందులన్నీ భరించి ఏమన్నా సుఖం ఉందా మోషే గారికి? లేదు. దేవుని ప్రణాళికలో అడుగుపెట్టిన కాడ నుంచి మోషే గారికి సుఖం అనేది లేదు. కానీ మోషే గారు ఎక్కడున్నాడో తెలుసా? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
అక్కడున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒకానొక రోజున మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సముఖంలో నిలబడడానికి రూపాంతర కొండ మీదకి దిగాడు. ఎందుకు ఈ సన్నివేశం బైబిల్లో పెట్టాడు తెలుసా? మోషే స్థితి దేవుడు ఎట్లా పెట్టాడో. యేసన్న గారు పాట మనం పాడుతూ ఉంటాం, నీవు నాకిచ్చే అంటే ఎప్పుడు అది? ఫ్యూచర్ టెన్స్. నీవు నాకిచ్చే మహిమ ఎదుట. ఇవి అంటే ఇవేమన్నా భూలోక సంబంధమైన వ్యవహారాలు, లాభాలు, నష్టాలు, కష్టాలు, హింసలు, ఇబ్బందులు, అవమానాలు ఏదన్నా కావచ్చు. ఇవన్నీ ఎన్నదగినవి కావే అంటాడు. దేవునికి స్తోత్రం. భలేగా రాగం తీసి పాడతారేమండి? ఆ శ్రమలు వచ్చేటప్పటికీ ఇంకేంది దేవుడు లేని. అమ్మ వింటున్నారా సంఘస్థులారా? అనండి ఒకసారి. వింటున్నారా? ఏ వింటున్నారు? పెలట్యా అనండి ఒకసారి. అనండి ఒకసారి. భిన్నాభిప్రాయాలుంటే పెలట్యా గతి పట్టుద్దనండి. అది బెనాయే బతికే ఉంటాడు, కొడుకు చచ్చిపోతాడు. నీ కండ్ల ముందు వేసేస్తాడు ఒకడిని, నిత్యం కూలిపోయేటట్టుగా. ఎందుకిట మాట్లాడినరా, ఎందుకిట మాట్లాడినని మరి మూతికి వాతలు పెట్టుకోవద్దు మళ్ళీ నీకు నువ్వే. దేవుడు రోషం కలిగినటువంటి వాడు. ఎవరు మన దేవుడు? ఎవరు? ప్రతీకారము చేయుదేవా అంటాడు కీర్తనకారుడు 94వ కీర్తనలో. ఏమన్నాడు? ప్రతీకారము చేయుదేవా. అమ్మా ఉట్టిగా వదిలిపెట్టడమ్మా. దేవుడి వైపు తిరుగుదాం ఒకసారి. వేరే అభిప్రాయాలు పెట్టుకోవద్దు. గొప్పోడి కావాలా. ఈ క్రమంలో ఏదైనా ఇడిచిపెట్టవచ్చు. అయ్యా వింటున్నారా? నేను ఈ మధ్య ఎవరికో చెప్పాల్సి వచ్చింది. వద్దులే మళ్ళీ మీరు బాధపడి ఎందుకు వచ్చిన గోల. చెబుతుంటేనే ఎక్కట్లే, ఏదో పైకి వెళ్ళిపోవాలా. అర్థమైందండి? ఎట్లనన్నా చేసి ఏం కావాలి? పైకి వెళ్ళిపోవాలా. పైకి వెళ్ళిపోవాలి. వ్యాపారం చేసో, చదువుకోనో, ఉద్యోగం చేసో, ఇక దేవునికి సంబంధించిన విషయాలు ఏమొద్దు. అర్థమైందండి? రాజీ పడిపోదాం. ఏం చేద్దాం? వింటున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏముందండి, వచ్చే వారం పోవచ్చు చర్చ్కి. ఏముంది, తర్వాత ఎప్పుడన్నా పండగలప్పుడు కలుసుకోవచ్చు, మనం సంతోషంగా ప్రార్థన చేసుకోవచ్చు. ఇదంతా పోవాలంటే పెద్దయ్య గారి దగ్గరికి పోయి మంచి ప్రార్థన చేయించుకొని రావచ్చు. ఏముంది, మొత్తం చేసిన పాపాలన్నీ పోతాయి అనుకుంటున్నారా ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నేను బ్రతిమలాడుతున్నాను, దేవుని యొక్క చిత్తానుసారముగా జీవితాన్ని జీవించడానికి నీవే నిర్ణయం చేయాలి. అర్థమైందా? నీకోసం ఆయన బలవంతంగా నీ మెడల మీద కూర్చొని వంచి ఆయన చిత్తంలో నడిపియాడు. దావీదు గారు అంటాడు, నేను నీ చిత్తానుసారంగా జీవించుటకు నన్ను నేనే నా హృదయాన్ని లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం అన్నాడు. మధ్యలో మారదు ఇది. అయ్యా మీలో చాలామంది కనిపిస్తున్నారు నాకు, పెద్ద పెద్ద నిర్ణయాలు చేస్తారు, మళ్ళీ కాసేపట్లో ఇట్లా ఉల్టా అవుతుంది మీ జీవితాలు. ఎందుకో మన అర్థం కాదు. మీకు బైబిల్ వేరేగా ఉన్నాయో ఏమో, మీకు దేవుడు వినిపించిన, చదివించిన, మీ నోరు చదివిన, మీ కళ్ళు చూచిన, మీ చెవులు విన్నటువంటి వాక్యాలు మీరు జ్ఞప్తికి తెచ్చుకోకుండా ముందుకు వెళ్ళిపోతే, ప్రయాసపడుతూ ఐశ్వర్యం పొందాలని ముందుకు పోతా ఉంటే దేవుడు అంటున్నాడు సొలొమోను గారి ద్వారా నిలబెట్టి, అయ్యా అట్లాంటి అభిప్రాయాలు మీకేమన్నా ఉంటే ఏం చేయమన్నాడు? దాన్ని విడిచిపెట్టు అన్నాడు. ఐశ్వర్యం తర్వాత సంగతి, భక్తి ముందు అనండి ఒకసారి. బాగుపడటం గీగుపడటం తర్వాత సంగతి. ముందు ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధానంలో ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అర్థమైందా? కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరువు పోయిందంట. ఎవరిది? యోసేపుది. ఏందిరా తల్లి సమానం, తప్పు కాదు అని కొంతమంది నమ్మేవాళ్ళు నమ్మారు. కానీ తర్వాత యోసేపు 40 సంవత్సరాలు పరిపాలిస్తుంటే యోసేపు ఎవరికో జనాలందరికీ అర్థమైందా కాలేదా? తలెత్తేవాడు ఎవరండి? ఏడుపు వచ్చి రాత్రి ఉండినా ఉదయం కల్లా సంతోషాన్ని ఇచ్చే దేవుడు. నీ గోనె పట్టను, అంగలార్పు వస్త్రాన్ని తీసివేసి నాట్యముగా మార్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందే నేను కోరుతున్నాను. కఠినం చేసుకోబాకండి. వాక్యం వింటుండగా నాకే వాక్యం అని అనుకుంటున్నటువంటి వాళ్ళు స్తోత్రం చెప్పండి. నీతో దేవుడు మాట్లాడినాక పిచ్చిగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండబాకండి. అర్థమైందా? ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. అట్టి అభిప్రాయం నీకు ఒకవేళ కలిగి ఉన్నా దాన్ని
విడిచిపెట్టుము. దేవుడి చిత్తం ఏంటి, దేవుడి ప్రణాళిక ఏంటి, దేవుడు ఇస్తానన్నది ఏంటి, దేవుడు ఇవ్వాల్సిందేంటి, అది చూడాల. గేహజీ ఐశ్వర్యం పొందాలని బంగారం కోసం, వెండి కోసం, కొన్ని జతల బట్టల కోసం పరుగులెత్తాడు. ఆ పరుగులెత్తే క్రమంలోనే కుష్టి వ్యాధులు తెచ్చుకున్నాడు. ఆ పరుగులెత్తే క్రమంలోనే పిల్లలకు ఏదో దాచిపెట్టాలి, పిల్లలకి ఏదో సమకూర్చాలి, ఒక 5 జతల బట్టలు తీసుకొని వస్తే ఈసారి ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు అందరం వేసుకొని పోవచ్చు అనుకున్నాడేమో. ఓకే, ఏమైంది? ఇంటిల్లి పాదికి, ఆడక మగక అందరికీ, తరతరాలు ఎప్పటికీ ఈ కొత్త బట్టలు వేసుకొని ఊరు బయట కుష్ఠరోగంతో ఉండమంటారా? చెప్పండి, ఈ డబ్బు దేనికి పనికి వస్తుంది? ఈరోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. పరుగులెత్తినటువంటి గెహజీ కుష్ఠరోగపాలయ్యాడు. తరతరాలకు కూడా అదే మిగిలిచ్చాడు, ఏం మిగిలించలే, అదే ఆయన మిగిలిచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మీలో చాలామందికి ఎన్ని చెప్పినా కానీ ఆ టైం వస్తే వాక్యాన్ని కట్టగట్టి మూలకు పెట్టి శరీరం పనిచేస్తుంది, లోకమే పనిచేస్తుంది. అర్థమైందా? ఎంతమంది ఎన్ని ఈట్ని విడిచిపెట్టి, మోషే గారి గురించి మనం ఆలోచన చేస్తే, ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఆయన ఇష్టపడలేదు, కానీ దేవుని ప్రజలతో మేలులు అనుభవించుట మంచిది అనుకున్నాడా? దేవుని ప్రజలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకొనేను. దేవునికి స్తోత్రం చెబుదాం. మనతో ఉంటే బాధలే ఉంటాయి, అర్థమవుతుందండి? మాతో తిరిగితే బాధలే ఉంటాయి, మాతో తిరిగితే కష్టాలే ఉంటాయి, అసౌకర్యాలే ఉంటాయి, అవమానాలే ఉంటాయి, మనస్తాపనలే ఉంటాయి. కానీ ఒకటి గమనించండి, దేవుని ప్రజలతో నిందే భాగ్యం అని అన్నాడు మోషే గారు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక అది మనకు తెలియజేస్తుంది కదా. ఏముంటుంది ఇప్పుడు మోషే గారి ఆ స్థాయి ఎంత పెద్దదో చాలామందికి దేవుడు కనపరుచుకోలేదండి. కానీ మోషే అడిగాడంట, నిన్ను చూడాలంటే మోషేకు చూపించాడా లేదా? మోషే గారు ఒకవేళ ఆర్టిస్ట్ అయితే గీయమంటే యెహోవా దేవుడు ఈ వీపు భాగాన్ని గీస్తాడు. మొత్తానికైతే దేవుడు తనను తాను చూపించుకున్నాడు మోషేకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే ఏమన్నాడో తెలుసా? మీతో నన్న వేరే వాళ్ళని పెట్టుకొని, మీడియేటర్లను పెట్టుకొని మాట్లాడతాను, కానీ మోషేతోని ముఖాముఖిగా మాట్లాడతాను, ఇంగ్లీష్లో ఫేస్ టు ఫేస్. దేవునికి స్తోత్రం. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఘనత అంత గొప్పది. దేవునికి అంత గొప్ప కృప ఇచ్చాడు. ఎందుకంటే అభిప్రాయం మార్చేసుకున్నాడు. ఏముందిరా ఫరో కుమార్తెనంటే ఇంకా 40 ఏండ్లు తర్వాత వస్తాను, కానీ దేవుడి వైపు మొగ్గు చూపితే నిందలు గిందలు వస్తాయి, కానీ నాకు దేవుడిచ్చే మహిమ గొప్పది. ఎంత సాత్వికమో. ఇంకా ముందుకు వెళ్తాను. మీకు కొన్ని అభిప్రాయాలు విడిచిపెట్టండి. అర్థమవుతుందండి? సంపాదన అభిప్రాయం, ఐశ్వర్య అభిప్రాయం, నగల అభిప్రాయం, వాహనాల అభిప్రాయం, ఇంకేదన్నా ఇట్లాంటికి సంబంధించిన ఏమైనా ఉంటే అన్నిటినీ కాస్త పక్కకు పెట్టి దేవుడికి వెళ్ళి ఉండండి. అర్థమైందా? మీకు బాగా ఇష్టమైన కారు ఏంటి చెప్పండి. పోనీ మీకు తెలిసిన ఖరీదైన కారు పేరు చెప్పండి ఎవరన్నా. మనందరికీ తెలిసిన బెంజ్ కారు. ఏం కారు? ఇక మిగతా కార్ల పేర్లు చెప్తే పార్షే గీర్షే అంటే మనకు తెలియదు, కానీ బెంజ్ కారు అనే పేరు వినే ఉంటారుగా. చాలా పెద్ద కారు, పడవలాగా పొడుగ్గా ఉంటుంది, 40-50 లక్షలు అవుతుంది. అది గొప్ప, మేఘం గొప్ప? చెప్పాలి. దేవునికి స్తోత్రం. బెంజుగోను, మేఘం ఉండదు, నీకు ఏమవుతావు? నీ బెంజి గంజి అన్నీ పోతాయి, అవునా కాదా? మేఘం ఉన్నోడు ఎక్కడికి పోతాడు? దేవునికి స్తోత్రం. 2 దూతలు వచ్చారంట, ఎవరిని తీసుకుపోవడానికి? ఎవరిని తీసుకుపోవడానికండి? లాజర్ని తీసుకుపోవడానికి. ఈసారికి ఉన్నారు బాగానే మంది, మార్బలం బలగం గిలగం అంతుంది. తీసుకొని పోయి గంధపు చెక్కలతో గాలిస్తే మాత్రం పరలోకానికి వెళ్తాడా? ఒకసారి ఆలోచించండి. లాజరు అక్కడికి పోయాడంట. దేవునికి స్తోత్రం. మా అమ్మ కొన్ని కథలు చెబుతూ ఉండేది మాకు, అది మేము చూడలేదు, మా నాయనమ్మ నేను చూడలేదు, కానీ మా నాయనమ్మ అంట ఆగండి వస్తున్నాను ఆగండి అంటుందంట. ఏంటి? పైకి చూసి ఏమంటుంది? ఆగండి వస్తున్నాను ఆగండి అంటుందంట. అర్థమైపోయింది మా వాళ్ళకి, ఏం టైం వచ్చిందనమాట. అర్థమైందా? పోయే టైం అనేసి కాసేపట్లో ప్రాణం విడిచిందంట. అంటే ఎవరికి చెప్పింది?
నువ్వు కూడా చెప్పు, ఆగండి వస్తున్నా అని. ఎందుకు? ఎవడు కనిపిస్తున్నాడు? పిక్క తినేవాళ్ళు. అమ్మ, నిన్ను తీసుకుపోవడానికి ఎవరు వస్తారు అనుకుంటున్నావు? నాకు ఒక ఆమె ఇక్కడ నిలబడి, ఇదే స్థలంలో నిలబడి డబ్బులు తీసి ఇచ్చింది, ఒక 3,000 రూపాయలు. ఆ రోజుల్లో నేను పాస్టర్ అయిన కొత్తలో, ఇంకా నాకు వివాహం కూడా కాలే. అయ్యా, ఏమో నాకు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి, దెయ్యాలు గియ్యాలు కళ్ళకు వస్తున్నాయి, రాత్రిపూట మాంసం కల్లోకి వస్తుంది, నన్ను మాత్రం మంచిగా వారేరి. మనోళ్ళే ఉండాలి, మోసేటోళ్ళు కూడా. ఎవరు ఉండాలా? ఆమె ఇండైరెక్ట్గా ఏం చెప్పిందంటే, నువ్వు ఒక్కెళ్ళి, మోసే ఒక్కెళ్ళి, జోజఫ్ ఒక్కెళ్ళి, విజయ్ ఒక్కెళ్ళి, నలుగురు కలిసి మోసపోండి, వేరే వాడిని తీసుకుపోని మాకండి, కాలువ కట్టకు బొంద పెట్టమాకండి, ఓకే, ఇట్లాంటివన్నీ చెప్పింది. ఈ 3,000 మాత్రం ఆ దహన కార్యక్రమాలకి ఉంచండి అని చెప్పింది. మరి ఇంకొక 20 రూపాయలు కూడా అన్నాను. ఎందుకన్నాను? సుట్టల ప్యాకెట్ కూడా వేస్తా లోపల, అగ్గిపెట్టున్న సుట్టల ప్యాకెట్ దాంట్లో. ఇక్కడ నుంచి తీసింది కదా, దానికి 3 అరలు ఉంటాయి ఆ జేబుకి, అర్థమైందా? ఒక దాంట్లో నాకు ఇచ్చిన కానుక, రెండో దాంట్లో ముక్కు నశం, అర్థమైందా? అగ్గిపెట్టే, 4వ దాంట్లో బాబా గంట సుట్టలు. ఇట్లాంటి వాళ్ళకంట దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడంట. అభిప్రాయాలు మార్చుకోండి, వాళ్ళకేం చెప్పాలో అదే చెప్పాలి. అందుకనే దేవుడు అన్నాడు, నేను వచ్చే సమయానికి తగిన సమయంలో సంఘానికి ఎవరికి ఏది అవసరమో అది పెట్టే దాసుడే ధన్యుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నువ్వు మట్టి గోడ కట్టుకుంటే నన్ను వచ్చి గచ్చిపోత బియ్యం అంటే అది నిలిచే గోడ కాదు, ఎప్పటికైనా అది పడే గోడే. అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ముందుకు వెళ్దాం, 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని చెప్పినా కానీ 18వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంటుంది. మొదట అదే సామెతల్లో ఉన్నాం కమ్మా, 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చూసిందా అండి? స్వేచ్ఛగా నడవాలనుకునేవాడే సపరేట్గా ఉండాలనుకుంటాడంట. ఎవడు ఉన్నాడు వీడికి కాడ, వాడు ఒక్కడే ఉండాలి, ఆ ఒక్కతే ఉండాలి. అమ్మొద్దు, నానొద్దు, ఎవరొద్దు, అర్థమైందా? ఎవరి పర్యవేక్షణ వద్దు, ఎవరి అజమాయిషి వద్దు, నేను ఒక్కడనే ఉండాలి, నేను ఒక్కదాన్నే ఉండాలి. ఎందుకు? ఏమవుతాడు లాస్ట్కి? లెస్స అయిన జ్ఞానమునకు విరోధి. ఎంత విస్తారమైనటువంటి జ్ఞాన సంపద మన చుట్టూ దేవుడు పెట్టాడో, అనుభవశాలులను, ఆత్మపూర్ణులు. ఎవరితోని గలవు, ఎవరితోని సంప్రదించవు, ఎవరితోని మాట్లాడవు, ఎవరి దగ్గరికి వెళ్ళవు పని కట్టుకొని 10 సార్లు. అర్థమైందా? నీకు జ్ఞానం రాదు, ఎట్లా ఉండాలనుకున్నావో అట్టనే ఉంటావు, అట్టనే చచ్చిపోతావు. అయితే బైబిల్ గ్రంథంలో 2వ వాక్యం చూస్తే, బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక. ఎవరు? బుద్ధిహీనుడు, బుద్ధి లేనోడు వివేచన అంటే మంచేంటో చెడేంటో చెబుతూ ఉంటే ఆ విషయాల పట్ల సంతోషం ఉండదు వాడికి. వాడు అనుకున్నదే రైట్. అదే చెబుతున్నాడు సొలొమోను గారు. ఏమంటున్నారు? బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందే సంతోషించును. మీరు ఎంత వివేచనతో ఇది మంచిరా, ఇది ఇప్పుడు నీకు చెడ్డ అనిపించవచ్చు, కానీ ఇది లాస్ట్కి పోతే అది నడి మధ్యలో నీకు పోయినాక నీకు అర్థమవుతుంది, కొంచెం దూరం పోయినాక నీకు అర్థమవుతుంది, ఇప్పుడు నీకు అర్థం కాదు అని బుద్ధిమంతులు ఎంత మంచిగా బాగోగులను ఎంచి, మంచి చెడ్డలను ఎంచి చక్కగా మనం ఆ పరిస్థితిలో దిగజారిపోకముందే, పడిపోకముందే, నష్టపోకముందే అనుభవం కలిగిన వాళ్ళు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వాళ్ళు కాబట్టి చక్కగా చెబుతూ ఉంటే బుద్ధిహీనుడికి ఎక్కదండి అవి కూడా. వాడు చెప్తాడు, వాడి అభిప్రాయాన్నే వెల్లడి చేస్తాడు. మీకు తెలియదు పాస్టర్ గారు, యెషయాని ఏమన్నారో తెలుసా ప్రజలు? ఆనాటి ప్రజలు మా దారికి అడ్డంలే అన్నారంటండి. ఏమన్నారు? తెలివి గల్లోడైతే ఏం చేస్తాడో తెలుసా? అన్న యెషయా గారు, నీకు దండవన్న పెడతా, కాళ్ళు మొక్కుతా, కానీ మా ముందు నడువు నువ్వు. అర్థమైందా? మా ముందు నువ్వు ఉంటే మాకు హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే నీవు డైరెక్ట్గా దేవుడు నీతో మాట్లాడుతూ, నువ్వు భక్తిపరుడివి. మాకేదన్నా సూచన సలహాలు కావాల్సి వస్తే మీరు మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. మీ ముందు నడుస్తుంటే, మీరు మీ వెనకాల నడుస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అమ్మా, కాపరత్వం వద్దు మనకి, నాయకత్వం వద్దు, ఆత్మీయ సంపద వద్దు మనకి, దేవుడిచ్చినటువంటి గొప్ప సమూహం వద్దు మనకి. నేను స్వేచ్ఛగా బతుకుతాను, నా అభిప్రాయాలు ఉన్నాయి, నాకంటూ కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, నాకంటూ కొన్ని వాల్యూస్ ఉన్నాయి,
నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, నాకంటూ కొన్ని ఐడియాస్ ఉన్నాయంటే నీ ఐడియాలజీ ఇక్కడ దేవుడి కాడ పనికిరాదు. నీ పట్ల దేవుడికి ఏ సంకల్పం ఉందో ఆ సంకల్పంలో ఇమడడం నీకు క్షేమం. కానీ అర్థమైందా? భక్తిహీనుడిలాగా నీ అభిప్రాయాలను వెల్లడి చేస్తే ఏమవుతుంది? లోతు తెలుసా మీకు? లోతు తెలుసా అంటున్నాను. తెలుసా? ఎవరు? ఇంకా చెప్పండి. అట్లనే పలానా ఈ ఊర్లో పలానా పాస్టర్ ఎవరండి, ఆ పాస్టర్ గారి కోసం వచ్చామండి అని అంటే, ఆ పేరు గల్లోడు ఎవడు లేడే మా ఊర్లో అన్నారు. ఫలానా అండి చర్చ్ అండి, పాస్టర్ గారండి అంటే, అప్పుడు అక్కడ ఉన్న ఊర్లో ఉన్న పెద్ద మనుషులు, వాడేరా మొన్న మామిడికాయలు దొంగతనం చేస్తే పట్టుకొని తనినాం కదా, వాడే ఈ ఊర్లో పాస్టరు అని అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, లోతు ఎవరు? కొంచెం దగ్గరకు వచ్చారు. మళ్ళీ సొదొమ గొమొర్రా అన్నారు, ఆపారు. ఇంకో కొంచెం చెప్పండి. అదే ఆ రోజున దేవుడి ఐడియాలజీని కూడా తప్పుబట్టి అలా కాదు ప్రభువా అన్నాడు. చూడండి, ఆ లోతు గురించి చెబుతున్నా. ఏమన్నాడు? అలా కాదు ప్రభు, నీకు తెలవదు ప్రభువా, నువ్వు పిచ్చోడి ఆ కొండ మీదకి పోమంటున్నావు, కానీ నేను కింద కూర్చొని కొండను చూసాను తెలుసా. ఆ కొండ అవతాలు ఏముందో నాకు బాగా తెలుసు. కొండ మీద బతకలేం ప్రభువా, కొండ అవతాల బతకలేం ప్రభువా, కొండే ఎక్కలేం ప్రభువా, నేను ఇక్కడైతే బతకగలను అన్నాడు. కామన్ సెన్స్ పాడైపోయింది. అర్థమైందా? మన తెలంగాణ భాషలో తెలివితేటలు దొబ్బినాయి అంటారు చూడండి, అట్లయింది. మోకాల్లో కూడా లేదు వెనక్కి. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? దేవుని పట్టుకొని ఏమంటున్నాడు? నువ్వు ఆడిపో, ఆటగా కుదరదు ప్రభువా అన్నట్టుగానే ఉంది. మళ్ళీ అర్థమవుతుందండి. మళ్ళీ అక్కడ ఏమన్నాడు తెలుసా? దేవా అనలే, ఏమన్నాడు? ప్రభువా అన్నాడు. ప్రభువా అంటే ఏంటి? ప్రభుత్వము చేయువాడు, నీ మీద అధికారం చలాయించేవాడు. ఆయనకే ఎదురు తిరుక్కుంటా ప్రభువా అంటే ఏం లాభం అండి? నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక నన్ను ప్రభువా అని అంటే ఏం ప్రయోజనం అని అన్నాడా లేదా? లూకాసు వార్త 6:46 ఒకసారి ఆలోచించండి. ఏం లాభం? ఆయన చెప్పే మాట ప్రకారం చేయం. ఇట్లా బతకండి అయ్యా, ఈ వ్యాపారం చేయండి అయ్యా, ఇట్లా నోరు మూసుకొని ఉండండి అయ్యా, ఇక్కడ నోరు తెరవండి అయ్యా, ఇక్కడ సప్పుడు చేయకుండా ఉండండి అయ్యా, ఇది చేయండి అయ్యా, ఇది చేయొద్దు అయ్యా అని అంటే అలాగూ కాదు ప్రభువా అని మనం నోరు తెరిచి ఆ డైలాగ్ అనవనే కానీ చేయాల్సింది చేస్తూనే ఉంటాం. ఎవరండి దేవుని మాటను వినేది ఈ రోజున? దేవుని సేవకులు ఖండితంగా బోధిస్తున్న దైవవాక్యాన్ని ఎవరండి ఈ రోజున పాటించేది? ఎవరి అభిప్రాయం వారిది. వారి అభిప్రాయాలకు భిన్నంగా దేవుడు తన అభిప్రాయాన్ని బయలుపరిచినా వినే నైజం, సాత్వికత్వం ఈ రోజున క్రైస్తవ సమాజానికి కూడా లేదనే చెప్పాలి. ఒకటి గమనించండి, ఆనాడు బెనయా కుమారుడైన పెలట్యా మీదికి దేవుని యొక్క ఖడ్గం ఏ విధంగా వచ్చి సంహరించిందో, భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నందున ఈనాడు కూడా అదే విధంగా జరిగే ప్రమాదం లేకపోలేదు. నీకు ఎరగకుండానే, నీ భౌతిక నేత్రాలకు గోచరం అవ్వకుండానే నిన్ను దెబ్బతీయడానికి దేవుడు ఇంకేదైనా ప్రణాళిక రచిస్తే దేవుడికి కూడా ఎదురు తిరిగి గెలవగలవా? ములుకోలలకు ఎదురు తన్నుట అసాధ్యం అన్నాడు. ఆలోచించాల్సిందిగా నేను ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఉదయకాల సమయంలో లోతు అన్న మాట మంచిగా లేదు. భక్తిహీనుడు తన అభిప్రాయములను వెల్లడి చేయటంలోనే, చదవండి ఆ వచనం, సంతోషిస్తాడంట. సరే పో పో అన్నాను. అందరు ఇటు వినండి. తల్లులు చెప్పాలి, నాకు సాయం చేయాలి. మీ పిల్లలు ముక్కు గారుతూ ఉంది, దగ్గొస్తూ ఉంది, ఐస్ కొనుక్కొని తినాలనుకుంటున్నారు, ఐస్ ఫ్రూట్, ఐస్ క్రీమ్, లేదా చిప్స్ కొనుక్కొని తినాలనుకుంటున్నారు. ఏం చేస్తారు? వాడు ఏడుస్తూ ఉంటే, బాగా ఇసుకిస్తూ ఉంటే ఏం చేస్తారు? 10 రూపాయలు కోపంగా తీసి వాడి చేతులు ఇట్ట పెట్టి తిను సావు అంటాం. అంతేనా? దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? లోతుని పో సావు అన్నాడు. అంతే, అనలేదులే కానీ అన్నట్టుగా అయింది. అన్నాడు. లోతు, నువ్వు వెళ్తానంటున్నావు కాబట్టి ఆ పట్టణం మీద అగ్ని గురిపించనులే అన్నాడు. అనగానే ఇట్లా చూసి, రాజకీయం అర్థం అయ్యేవాళ్ళుగా మనకు కూడా చూసి, అయ్యా అంటే ఇప్పుడు నేను కొండకపోతే దీని మీద కూడా అగ్ని పడేటట్టుగా చేస్తావా అంటే, ఇది కూడా కాలే ప్రాంతమే, ఇది కూడా పాప ప్రాంతమే. మా అమ్మ నాకు ఒక సామెత నేర్పించింది, నీ రొడ్డ చేయిది నా పుర్ర చేయి పెడతా అన్నాడంట. ఏంటి?
రెండు లెఫ్టే. అర్థమవుతుందండి? రెండు లెఫ్టే. నీ ఆశ ఇది ఈ చేయి పెడతాను అంట. సొదొమ నుంచి గొమొర్రా నుంచి వచ్చి సోయరుకు రావటంలో ఏమైనా అర్థం ఉందా? అర్థం లేదు. ఈయనకు బుద్ధిహీనపు నిర్ణయం చేశాడు. ఇక్కడ బుద్ధిహీనపు నిర్ణయం ఇవాళ కూడా చేశాడు. అబ్రహాము నుంచి వేరయ్యే రోజున తప్పుడు నిర్ణయమే చేశాడు. ఈ రోజున కూడా దేవుడు తన సేవకులను దూతలను పంపించి దూతలను పక్కనుంచినా కానీ అదే తప్పుడు నిర్ణయం చేశాడు. బుద్ధిహీనపు తీర్మానం. ఈ రోజున ఇంతమంది ఆలోచనలు చెప్పేవాళ్ళు, ఆత్మీయులు, దేవుడు ఎన్నుకున్నటువంటి ముద్ర ఉంగరము, దేవుడు ఎన్నుకున్నటువంటి కాపరత్వము, దేవుడు ఎన్నుకున్నటువంటి ఆత్మీయులు ఇంతమంది నీకు అందుబాటులో ఉన్నాక కూడా బుద్ధిహీనపు నిర్ణయం చేస్తే పెలట్యాగతి పట్టదా అని అడుగుతున్నా నేను. ప్రియమైనటువంటి సంఘస్థులారా, ఒకసారి ఆలోచించండి. ఎవరొద్దు, ప్రతి ఒక్కరికి ఎదురే తిరుగుతాం. ఆ మాటకు వస్తే యెహోవా రా, నీకు కూడా ఎదురు తిరుగుతా అనేటువంటి నైజం నీలో డెవలప్ అవుతుందేమో చూసుకో. దేవుడు వస్తాడండి, దేవుడు తన ప్రతినిధులను పంపిస్తాడు. అది ఆయన రాయాలిటీ, ఆయన యొక్క ఔన్నత్యం. అది తన సేవకులను పంపిస్తాడంతే. ఆయన రావాల్సిన టైంకి ఆయన వస్తాడు. ఇన్ని ఏర్పాట్లు దేవుడు చేస్తే వ్యతిరేకంగా అభిప్రాయాలు కలిగి ఎవడి అభిప్రాయాన్ని వాడు వెల్లడి చేస్తూ ఉంటే దేవుడు అంటాడు సర్లే అని అంటాడు. కొన్నిసార్లు మన అభిప్రాయాలు మనుషులకు చెప్పొద్దు అంటాడు. అవన్నీ తర్వాత చెబుతానులేండి. విషయానికి వచ్చేద్దాం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఉన్నాగా 19వ అధ్యాయం తీయండి ఒకసారి. 21 చదవండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అమ్మా, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంటే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని మనం పాడతాం. మన మధ్యలోనికి ఒక సేవకుడు వచ్చారు. మరి ఆ పాట రాసిన వాళ్ళు బాధపడకూడదు. ఆ సేవకుడు మనకు నేర్పింది ఏంటంటే జరిగేది నీ చిత్తమే అని. అంటే మేమేదో ఆలోచించుకుంటామయ్యా, కానీ నువ్వే జరిగించేది అంతా మొత్తం నువ్వే జరిగించాలంటే ఇక మనిషికి స్వేచ్ఛ ఎక్కడిది? ఏదేను తోటలో అన్ని చెట్లు నాటి తినకూడని పండు కూడా చెట్టు కూడా నాటి ఆ పండు చుట్టూ కంచెబెట్టి ఇట్లా బాగుంగానే చెయ్యి ఎల్లంగానే షాక్ కొట్టేటట్టుగా చేశాడా? మరి జరిగేది దేవుడి చిత్తం ఎట్లయితుంది? అక్కడ ఆదాము హవ్వల చిత్తం కూడా నెరవేరిందిగా. తినాలనుకున్నది తిన్నారుగా. అది దేవుడు చెప్పాడు తినొద్దని, అయినా కానీ వీళ్ళకి తినాలనిపించింది, సైతానుగాడు చెబితే తిన్నారుగా. మరి అక్కడ దేవుడి చిత్తం ఏది? ఆనాడు ఏదేను తోటలో మొదటి మానవులకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి ఈ పాట కొంత మోడిఫై కావాలి. ఇప్పుడు మనం చదివిన వాక్యం కూడా కొంత మనం అర్థం చేసుకోవటంలో కాస్త మెరుగ్గా మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా? నరుని హృదయములో ఆలోచనలు, అభిప్రాయాలు ఎన్నో తీరొక్కగా వస్తాయి. కానీ నెరవేరాల్సింది ఎవరిది నెరవేరితే బాగుంటుందో తెలుసా? యెహోవా తీర్మానమే నెరవేరాలి. దేవునికి స్తోత్రం. మొన్న ఈ మధ్య ఒక సేవకుడు ఎవరో అంటున్నారు, మాట్లాడుకుంటా ఉంటే ఎవరో గుర్తు రావట్లే. ఇస్సాకు గారి కాలంలో వాట్సాప్ ఉన్నా కానీ, అర్థమైందా, మ్యారేజ్ బ్యూరోలు ఉన్నా కానీ ఎలియాజర్ మీదనే ఆధారపడేటోడంట. దేవుడి చిత్తం మీదనే ఆధారపడేవాడంట. ఈ అమ్మాయి బాగలే, ఈ ఫోటో బాగలే, ఏం బాగలే అనేటోడు కాదంట. దేవుడి చిత్తం అంతే అనేవాడంట. అది 100 ఆలోచనలను ఎంటర్టైన్ చేయమాకండి. అర్థమవుతుందా? మీ బుర్రకి, మీ మెదడుకి ఏం కావాలో తెలుసా? మీ ఇంట్లో టీ ఫిల్టర్లు ఉన్నాయా? వడపోసేది ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉందా? పోనీ ఎన్నంటే మళ్ళీ ఆలోచిస్తున్నారు, మొన్ననే పడేసినగా ఒకటి ఎన్నని చెప్పాలని. ఓకే, ఫిల్టర్ ఉందా లేదా? ఉందా? ఫిల్టర్లు ఉండాలండి. ఉంటేనే చెత్త గిత్త అంత రాకుండా ఆపి మంచి టీ దిగుద్ది. అవునా కాదా? అట్లనే మైండ్కి కూడా ఫిల్టర్ పెట్టాడు దేవుడు. ఓకే, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుతున్న ప్రభువునందే ఆనందించండి, వేరే వాటి మీద ఆనందించబాకండి. ఏవి శ్రేష్టమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో
వాటి మీద మనసు పెట్టుకోండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని అన్నాడు. దేవునికి స్తోత్రం. మైండ్ అంతా దాని మీదనే ఉందనుకోండి, మైండ్ అంతా దాని మీదనే ఉందనుకోండి, ఇంకా కింద ఉన్న ఏం అర్థమవుతాయి? అవునా కదా? ఏవి రమ్యమైనవి? ఏవి రమ్యమైంది? ఎంతో రమ్యమైనది పరలోకము. ఆ పాట ఉంది, ఏంటిదంట? నా దేశము అసమానమైనదంట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, సావకు ముందు కొన్ని దేశాలకు పోయి చూసి రావాలనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచి దేశాలు కొన్ని ఉన్నాయి భూమి మీద. అక్కడ దాకెందుకు? 48 సంవత్సరాలు వచ్చినాయి, 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి పోయి రాలేకపోయినా. ఎడికి పోవాలనుకుంటున్నా నేను ఇప్పుడు? ఓ ఆ దేశం, ఈ దేశం, ఈ దేశం, ఈ దేశం, ఏ దేశం అన్నా కానివ్వండి, పరలోకం ముందు అసమానమైనది. పరలోకము అసమానమైనది. దేవునికి స్తోత్రం. మొన్న నేను మా పిల్లలు విశాఖపట్నంలో ఒక కార్టూన్ పెట్టి చూస్తున్నారు. ఏం కార్టూన్ అది? డోరేమాన్. తెలుసారా పిల్లలు? అది చూస్తుంటే వారి ఊహ గీహ ఎంత పెద్దగా భవనాలు, వాళ్ళ అద్భుతమైనటువంటి కట్టడాలు, అంత ఆర్టిస్టిక్ వర్కే అదంతా కదా. అంత చేస్తూ ఉంటే నాకు అనిపించింది, ఒక గింతంత బుడాసు రాజుగారే ఇంత చక్కగా ప్యాలెస్ కడితే మన దేవాది దేవుడు పరలోక పట్టణం ఎట్లా కట్టుంటాడండి? ఎట్లా కట్టుంటాడు చెప్పండి? వాళ్ళ దగ్గర ఒక గుర్రం ఉందండి, అది గుర్రం ఇట్లనంగానే జరగాల్సినవి జరిగిపోతున్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ ఇందాక నేను హెస్కేల్ గ్రంథం మీరు పూర్తిగా చదివితే కెరూబులు బయలుదేరాయంట, కెరూబుల కింద చక్రాలు ఉన్నాయంట, ఆ చక్రాల మీద దేవుని యొక్క సాన్నిధ్యం అక్కడికి వచ్చేసిందంటండి. దేవునికి స్తోత్రం. ఎంత విచిత్రంగా ఉంటుందో, అద్భుతమైనటువంటి కల్పనలాగా కదా. అంటే మన మేధస్సుకి అందనటువంటిది, ఊహలకందని లోకంలో ఉంటాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి దాని మీద మనసు పెట్టుకోవాలా. రమ్యమైనది, ఖ్యాతి కలిగినది, నిత్యమైనది, నిలువరమైనది, వాటి మీద మనసు పెట్టుకుంటే కింద వాటికి ఇంకేముంటుంది? మైండ్కి ఏం పెడతాడు దేవుడు? ఫిల్టర్ పెడతాడు. మీ తలంపులకు కావలి ఉంటుంది. పిచ్చి తలంపులు రావు, వేరే వేరే ఆలోచనలు రావు, భిన్నాభిప్రాయాలు రావు, వేరే వేరే చండాలమైన నీచమైన దేవుని వాక్య వ్యతిరేకమైనటువంటి ఏ తలంపు కూడా నీ హృదయంలోనికి రాదు, ప్రవేశించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. చిన్నప్పుడు నేను సేవకు వచ్చిన మొదటి ఆ సంవత్సరంలో, 2వ సంవత్సరంలో కొంచెం అల్ప విశ్వాసం, అవిశ్వాసం రెండు కలగలిపి ఉండే నాలో. ఇంకా అలాగా మా నాన్నగారిని అడిగాను, నేను ఎట్లా, పెన్షన్ వస్తుంది కాబట్టి మనం బ్రతుకుతున్నావు, నీ పెన్షన్ అయిపోతే పురుకున నువ్వు చనిపోతే నా పరిస్థితి ఏంటి నాన్న అని అంటే 2-3 రోజులు సమాధానం చెప్పకుండా ఏలియా గారి బొమ్మ ఒకటి ఇచ్చాడు నాకు. ఏలియా గారికి కాకులు రొట్టెలు తెచ్చే బొమ్మ ఒకటి ఇచ్చాడు. అయ్యా, ఇది నాకు సండే స్కూల్లో మా టీచర్ గారు ఇచ్చారు. ఎవరిచ్చారంట? మా నాన్నకి అది సండే స్కూల్లో చదివేటప్పుడు మా టీచర్ గారు ఇచ్చారు, సండే స్కూల్ టీచర్ గారు ఇచ్చారు. సండే స్కూల్ పిల్లలు వినాలా, టీచర్ లేదని ఇస్తే దాచుకోవాలా. బొమ్మ, ఒక చిన్న బొమ్మ మా నాన్న దగ్గర 60-70 సంవత్సరాలు దాచిపెట్టాడు. చిన్న పేపర్ అది నాకు ఇచ్చాడు. ఇచ్చి, అయ్యా ఈ పేరే నీకు పెట్టాము, ఎలైజా అని, ఏలియా అని. అరణ్యంలో పోషించాడుగా, నిన్ను కూడా పోషిస్తాడు. దేవుడి మీద ఆధారపడటం అలవాటు చేసుకో. నేను తండ్రినే, నువ్వు నన్ను ఈ ప్రశ్న అడగొచ్చు సబబే, కానీ ఆయన నిత్యుడు అడుగుతండి. నాకు 79 వచ్చినాయి, నేను చచ్చిపోవాల్సి వస్తుంది ఇంకో నెక్స్ట్ ఇయర్ కల్లా. ఇక దేవుడి కృప, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన వైపు చుట్టం నేర్చుకో అన్నాడు అని ఆ నెల నుంచి నాకు ఇచ్చే 500 రూపాయలు కూడా ఇవ్వటం బంద్ చేశాడు. నా స్కూటర్ టైర్ మార్చటం ఇప్పుడు పెండింగ్లో ఉంది. దేవుణ్ణి అడుగయ్యా అన్నాడు. దేవుణ్ణి అడుగయ్యా అంటే నాకు అది ఎంత చిరాకు అనిపించిందో, ఎంత కోపం వచ్చిందో. కానీ ఇక వేరే మార్గం లేక ఆ పద్ధతిని అవలంబించడం నేర్చుకున్న తర్వాత మీ అందరికీ అర్థం కాని రీతిగా బతుకుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా బతుకుతున్నాడు, ఇన్ని ప్రయాణాలు ఎట్లా చేస్తున్నాడు, మాకే సాధ్యం కావట్లే, వీడికి ఎట్లా సాధ్యమవుతుందనంటే మీరు నాతో ఒక నెల ఉంటే అర్థమవుతుంది. అర్థమవుతుందా? నాతో నెల ఉండండి, నేనే అన్నం పెడతా.
కానీ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, భిన్నాభిప్రాయాలు పెట్టుకోమాకండి. పిచ్చోడా నీకు అన్నీ చెబుతారా, అమెరికా నుంచి వస్తూనే ఉన్నాళ్ళే అని అంటే ఇంకోటి అంటాడు. అర్థమవుతుందా? బాగానే వస్తున్నాళ్ళే అని ఇంకొకటి అంటాడు. అమ్మ ఇట్లా ఇచ్చిపోతుంటారు చూడండి, దాంట్లో మొత్తం 10,000 రూపాయల నోట్లే ఉన్నాయి అనుకోమాకండి. అర్థమవుతుందా? నాకు ఒకళ్ళు కవర్ ఇచ్చిపోయారు. నా హృదయం ఎట్లున్నదో తెలుసా, అప్పుడు ఇంతలా కవర్ ఇచ్చిపోయారు ఒకసారి, ఒక 6-7 ఏళ్ల క్రితం. ఏమో సంతోషం అవుతుంది. ఇప్పుడు ఇంట్లోకి పోవాలి, అన్నం తినాలి, ఓపెన్ చేయాలి, దశం భాగం తీస్తే 9,000 నా గ్యారెంటీగా ఉంటాయి అనిపిస్తుంది. అంటే ఏ నోట్ల కట్ట అనుకున్నా నేను? 100 నోట్ల కట్ట అనుకొని దరిద్రం పోయిందిలే, నా ప్రార్థన దేవుడు విన్నాడులే అనుకొని చేస్తే, ఓపెన్ చేస్తే దాంట్లో ఎంత ఉందో తెలుసా? 2,000 నోట్ల కట్ట. అనుకుంటున్నారా? కాదు, 10 రూపాయల కట్ట ఉంది. ఏం కట్ట? 10 రూపాయల కట్టలో 10 నోట్లు తీసేస్తే ఎంత మిగులుతుంది మన దగ్గర? 900 మిగులుతుంది. ఏమైంది ఇప్పుడు? చిచ్చుబుడ్డి గాల్లే తడిసిపోయింది అన్నది. బలహీనతలో దేవుడు తన బలాన్ని అన్నీ నేర్పించాడు. అర్థమవుతుందా? చాలా నేర్పించాడు. ఈరోజు మీకు మనవి చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, అర్థమైందా? ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో ఆడ ఉంచండి మైండ్. చదవండి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో దగ్గర ఇంకో మాట ఉంటుంది, ఇది కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు అక్కడ ధ్యాస పెట్టుకుంటే దేవుని యొక్క కాపుదల మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరే ఆలోచనలు రావు. అల్ప విశ్వాసానికి సంబంధించిన ఆలోచనలు, ఎట బతుకుదునా, ఎట కొనుక్కుందునా, ఎట్లా ప్రయాణం చేద్దునా అనేది రాదు. జాన్ వెస్లీ అనండి ఒకసారి. ఆయన 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం బోధించాలంట. కారు ఆన్ చేస్తాడు. కారు ఆన్ చేయగానే ఫ్యూయల్ మీటర్ 0 అని చూపిస్తుంది. అంటే దాంట్లో పెట్రోలు లేదంట. టైం అవుతుంటుంది. ఇప్పుడు బయలుదేరితే తప్ప ఆయన అక్కడికి పోలేడు. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడంట, దేవా నీ మీద నమ్మకంతో ఆ ప్రాంతానికి ప్రయాణం అవుతున్నాను, నాకు తోడుగా ఉండండి అని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిందంట. 80 కిలోమీటర్లు పోయిందంట. ప్రసంగం చేశాడంట. మళ్ళీ 80 కిలోమీటర్లు వెనక్కి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దాకెందుకు? సూర్యాపేటలో సిల్వియాయ్య గారు తెలుసా మీకు? ఆ పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పారు, ఒకసారి విన్నాను. వారు ఏమన్నారో తెలుసా? ఒక రోజున ఏదో పనికి వెళ్ళి వచ్చారంట. అక్కడ భోజనాలు పెడతారనుకుంటే పెట్టలేదంట. ఇంటికి వచ్చినాక అన్నం చూస్తే అన్నం లేదంట అండి. స్టవ్ వెలిగిస్తుంటే ఆరిపోతుందంట. స్టవ్ వెలిగిస్తూ ఉంటే ఆరిపోతుందంటండి. ఆరిపోతూ ఉంటే ఏం ఆరిపోతుందని ఊపి చూస్తే దాంట్లో కిరసనాయిల్ లేదంట. క్యాన్లో కిరసనాయిల్ లేదు, దీంట్లో పోసుకుందామని. ఆ టైంకి కిరసనాయిల్ ఎవడు అమ్మడు. కాబట్టి ఏం చేశాడు? యేసునామం వెలిగిస్తున్నాను, వెలిగించిందంటే వెలిగిందంటే అన్నం అయితే ఉడికిందంటండి. దేవునికి స్తోత్రం. అంటే పక్షపాతము లేదు ఎవరికి. దేవుడు విశ్వాసంతో మనం మొదలు పెడితే అభిప్రాయాలు మార్చుకోవాలి. ఇంతే బతుకుదా వెదరో, మంచినీళ్ళు తాగు, నేను కూడా మంచినీళ్ళు తాగుతా, పడుకుంటా అనలే ఆయన. ఆ రోజున ఏమన్నాడు? అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. పక్షపాతం లేనటువంటి దేవుడు. అభిప్రాయాలు ఏం చేయాలండి? మార్చుకోవాలి. యెహోవా నరుని హృదయంలో ఆలోచనలు ఎన్నో రకాలుగా వస్తాయి, కానీ నెరవేరాల్సింది ఎవరిది? యెహోవా తీర్మానమే స్థిరము అనండి ఒకసారి. ఎవరికి వదులుదాం? తీర్మానం ఎవరిది? దేవుడిది. అందుకే పాస్టర్ గారు బర్నబాస్ అయ్య గారు మనకేమి నేర్పించారో తెలుసు? అట్ట వాడమాకండి ఈ పాట. ఎన్ని తలచినా ఏది అడిగినా జరగాలి నీ చిత్తమే ప్రభువా, జరిగించుము నీ చిత్తమే. హల్లెలూయా. జరగాలి నీ చిత్తమే, జరిగించు నీ చిత్తమే, అది నాకు బాగుంటుంది అని వారు నేర్పిస్తే నిజమే కదా అనిపించింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఇదే. అభిప్రాయాలు వస్తాయి, ఎన్నో రకాలుగా వస్తాయి. ఒక వారం 10 రోజుల క్రితం, నెల రోజుల క్రితం, నెల 15 రోజుల క్రితం ఏమైందో తెలుసా? ఓకే, అమ్మాయిని చూడడానికి వెళ్ళాడు, అమ్మాయి నచ్చింది. ఓకే, తను అనుకున్నట్టుగా, తన ప్రార్థనకు అనుకున్నట్టుగా ఒక మంచి భక్తిపరురాలైనటువంటి కన్యక దొరికింది. ఆహా, సంతోషిస్తున్నాడు. ఓకే, సెల్ఫీ దిగి ఫ్రెండ్స్ అందరికి చూపిస్తున్నాడు. అరే ఎంత మంచి అమ్మాయో తెలుసా, ఎంత భక్తి కలిగిందో తెలుసా, ఎంత ఒబ్బిడి గలదో తెలుసా, ఎంత వినయం, ఎంత విధేయత, ఎంత పవిత్రురాలు అని అందరికీ చెబుతున్నాడు. ఈ లోపే బాంబు పేలింది, ఆమె కడుపు గర్భవతి అయిపోయింది అని. ఎవరి సంగతి చెబుతున్నాను? భలేగా అర్థమైపోయింది మీకు. మరియమ్మ గారి సంగతి ఆ నోట ఈ నోట, ఆ నోట ఈ నోట మాట్లాడుకుంటున్నారు. గర్భవతి ఏదైనా పెళ్లి కాకముందే ఏం జరిగిందో మంచిది అనుకుంటే ఓ అంత పోయింది అని అనుకొని అంటా ఉంటే యోసేపుకి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. లేదు, పంచాయతీ పెట్టియాల, ఓకే, మనం కట్టిన భయాన వసూలు చేయాల, ఇక రకరకాలుగా దండగేపియాల, అన్ని రకాలుగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. తలకాయ కాదు అట్లా చేయటం బాగోదు, అమ్మాయిని అట్లా చేయటం మంచిది కాదు, రహస్యంగా విడనాడదాం. ఇది ఒక మంచి ఆలోచన. అర్థమవుతుందండి? ఏం ఆలోచన వచ్చింది? రహస్యంగా ఎవ్వరికి చెప్పకుండా తట్టబుట్ట సర్దుకొని, అమ్మకి నాన్నకి కూడా తెలవకుండా సైలెంట్గా బట్టలు తీసుకొని, తెలవని ఎవరి దగ్గరకో, యెరూషలేముకో ఎరికోకో పోయి సైలెంట్గా ఒక 10 సంవత్సరాలు అక్కడ ఉన్నాం అనుకోండి. ఈలో మరియమ్మకు పెండ్లి అయిపోయింది, లేకపోతే లేదు, మనకి ఇంటికి వచ్చిన గోల అనుకొని రహస్యంగా విడనాడాలని ఉద్దేశించి ఏం చేశాడు? అభిప్రాయం వచ్చిందా రాలేదా? ఏంటి, ఈ మ్యారేజ్ని, ఎంగేజ్మెంట్ని ఏం చేసుకోవాలనుకున్నాడు? క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాడు. క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మధ్యలో ఎవరు దూరారు? కళ వచ్చింది. కళ కూడా వస్తుందా అండి? దేవుడు కళలో కూడా మాట్లాడతాడా? అమ్మ, అన్ని కళలు దేవుడి కావు. అర్థమవుతుందా? నీకు పెళ్ళి అయినాక కూడా ఇట్లాంటి కళ ఇంకోటి వచ్చింది అనుకోండి, అది కూడా దేవుడే కళల ద్వారా మాట్లాడిన దేవుడు నన్ను 2వ పెళ్లి చేసుకోమంటుండు అనుకోమాకండి. ఇట్లాంటి బైరాగి డైలాగులు దేవుడు చెప్పడు. అర్థమైందా? వాక్యం విభేదించే ఏ రూపంలో కూడా దేవుడు ప్రవచనం కానీ, కళ కానీ, ఇంకేది కానీ మాట్లాడు, దర్శనం కానీ చేయడు. అర్థం చేసుకోవాలా? దైవ నీతికి, దైవ పరిశుద్ధతకి వ్యతిరేకమైనటువంటి ఏ కళ కూడా దైవ సంబంధమైంది కాదు. తెలుసుకోవచ్చు దాని రుచి, రంగు, వాసన బట్టి అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే నీ ఊహ, కల్పన, విస్తారమైన మాటల వలన ఏం పుట్టును? స్వప్నము పుట్టును. ఈయన వదులుకోవాలనుకుంటుంటే ఏం కళ వచ్చిందంట? యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు అని అంటుంది. నాకు ఇప్పటికి అర్థం కాదు యోసేపు వాళ్ళ నాయన పేరు ఏంటా అని. అర్థమైందా? ఇంత పొడుగు అర్థమైపోయింది యోసేపుకి వెంటనే. దావీదు కుమారుడైన యోసేపు అన్నది ఎవరు? దావీదు అంటే ఒకవేళ వాళ్ళ నాయన పేరు దావీదు అయినా కానీ దూత ఇంటెన్షన్ అది కాదు. అర్థమైందా? మీకు అర్థమైందా లేదా? దావీదు కొడుకు పేరు ఏంటి? సొలొమోను. ఇక మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు. ఈయనైతే కాదు. ఎందుకంటే టైంను బట్టి చూస్తే దావీదు ఎప్పుడో పోయిండు. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు ఎంగేజ్మెంటే అయింది, పెళ్లి కాలే. ఏమంటున్నాడు? నీ భార్య. ఎంగేజ్మెంట్ అయినాక భార్య అవుతుంది కాబట్టి షాపింగ్కి కలిసిపోతాం అనుకోమాకండి. అయ్యా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. ఏంటి? గాడిద గుడ్ ఏం కాదు. అర్థమవుతుందా? ఏం షూటు? ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. వీడు పెళ్లి కాకముందే భార్యాభర్తలుగా వీళ్ళిద్దరు తయారయ్యి ఏ పార్కుకో పోయి ఒక పాట వేస్తాడు. అర్థమవుతుందండి? ఆ పాట మరి బాలీవుడ్డో, హాలీవుడ్డో, టాలీవుడ్డో, గాలీవుడ్డో మనకు తెలియదు. ఏదో ఒక ఉడ్డు పాట పెడితే మొత్తానికి వీడు డ్యాన్స్లు వేస్తాడు. అర్థమైందా? ఈమె ఇట్ట కాళ్ళు లేపి, వీడిట్ట కాళ్ళు లేపి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్ట నిలబడి ఫోటోలు దిగితే అసలు వీళ్ళకి పెళ్ళే కాలేదు కదా, ఈ ఫోటోలన్నీ ఎట్టొచ్చినాయని మనకు అనిపిస్తుంది. మన పెళ్లి రోజున ఆ టైంపాస్కి అక్కడ కూర్చుంటా ఉంటే ఆ తెర మీద వేస్తూ ఉంటారు. ఇప్పుడే కదా పెళ్ళి అయింది. అర్థమైంది కదా? వీళ్ళు ఎప్పుడు పోయారు? ఆ పార్క్ దగ్గర ఎప్పుడు దిగారు? ఇక్కడ ఎప్పుడు దిగారు? ఇన్ని డ్రెస్సులు ఎప్పుడు మార్చారు? ఇన్ని ఫోజులు ఎప్పుడు పెట్టారు తెలియదు.
అర్థమైందా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, జాగ్రత్త. ఈ యోసేపు పెళ్లి చేసుకున్నాడు మరియమ్మ గారిని, కానీ పరిశుద్ధుడైన యేసు ప్రభువు గర్భములో నుండి బయటకు వచ్చేదాకా అట్లా అనలేదు మరియమ్మ గారిని. అర్థమైందా? అసలు ఈ రోజులలో అట్లా లేదుగా అండి. కల్చర్ మారింది, మనం కూడా మారాలి, పాస్టర్లు కూడా మారాలి, మగోళ్ళకు కూడా పెళ్లి చేయాలి కదా. లేకపోతే ముందుగానే ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ముందుగానే చట్టాపట్టాలు వేసుకొని తిరిగితే అర్థమవుతుందా? ముందే కాలు జారితే మనసు జారితే కూడా పెళ్ళిళ్ళు చేసేయాలి. దౌర్భాగ్యం అట్లా అయిపోయింది. పరిశుద్ధ స్థలాలు, పరిశుద్ధ వృత్తి గాలి కొదిలేసి ఎంతమంది రాజీపడి ముందుకెళ్ళట్లే. క్రైస్తవ సమాజానికి దేవుని సేవకుడిగా ఈరోజు ఒక మాట చెప్తున్నాను, వినండి. జాగ్రత్త, దైవిక నీతి పాటించాలా. అర్థమైందా? యోసేపుకి కళ వస్తే దావీదు కుమారుడు అయిన యోసేపు అనంగానే మొత్తం గుర్తుకొచ్చింది. యెషయా ప్రవక్త ప్రవచనాలు గుర్తుకొచ్చాయి. దావీదు ముద్దు నుండి చిగురు పుట్టును. అప్పుడు మరియమ్మ యొక్క కన్యత్వం ఏంటో ఈయనకు అర్థమైపోయింది. ఆయనకు కలొస్తున్న కళ యొక్క వెనకాలన్నటువంటి మహాపురుషుడు దేవుడికి అర్థమైపోయాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన్ని అలా పూనుకుంది. దావీదు కుమారుడైన యోసేపు భార్యను చేర్చుకోవడానికి కంగారేం కాబాక ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు దూత. అప్పుడు యోసేపు లేచి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. హల్లెలూయా, చదవండి త్వరగా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. అది ఆయన నీతి. ఏదో జరిగిందని జనాలు అనుకుంటున్నా, ఈయన మాత్రం ఆమెని వాస్తవానికి అవమానపరచగలిగే పొజిషన్లో ఉన్నాడు ఈయనే, వీళ్ళ తల్లిదండ్రులు. కానీ నేనైతే అవమానపరచాలని లేదు. అది నా నీతి. అమ్మాయిని అమ్మాయిలాగా ఉండనిద్దాం, గౌరవిద్దాం అనుకున్నాడు. రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాడు. అది తర్వాత ప్రభు దూత ఆయనకి కనబడ్డాడు. కనబడ్డ తర్వాత 24వ వచనం చదవమ్మా. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన తన భార్య కన్నటువంటి కుమారునికి యోసేపే పేరు పెట్టాడు. అది యోసేపు నీతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకా ఈ పుట్టినోడికి సంబంధం లేదు, నేనెందుకు ఎత్తుకుంటా, నేనెందుకు పేరు పెడతా అన్నాడా? నాకేంది బాధ మరియమ్మ, ఏమన్నో ప్రార్థన చేసుకొని గర్భం ధరించి నన్ను ఇల్లు 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 తట్టేటట్టుగా చేస్తావా, నువ్వు ఇక్కడ కూర్చొని నొప్పి నొప్పి అనుకుంటా అన్నాడా మరియమ్మని? అనలేదండి. యోసేపు గారి నీతి గురించి చెప్పాలంటే ఎంత చెప్పవచ్చో. సరే, అది ఇప్పుడు సందర్భం కాదులే. కానీ విషయం ఏంటంటే, తను ఇందాక ఒకటి అనుకున్నాడు, ఏం చేయాలి, మరియమ్మ గారిని వదిలించుకోవాలనుకున్నాడు. ఇప్పుడు దూత మాట్లాడంగానే ఏమయ్యాడు? కొద్దిగా దూతల్ని మాట్లాడినియండి. అర్థమైందా? దూతలు మాట్లాడుతున్నారు, కాస్త వినుకోండి. దూత అనండి అంటే ఎవరు? దేవుడు పంపిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుడు నియమించుకున్న వారు మాట్లాడుతుంటే నోరు మూసుకొని వినాలా. కలలో మాట్లాడతారా, నిజంగా మాట్లాడతారా, ముఖాముఖిగా మాట్లాడతారా, అది ఆయన ఇష్టం. దూత దేవుడు పంపుతాడు, దేవుడు ఇష్టం. దూత అనండి ఒకసారి. దేవుని దూత అయిన హగ్గయి అన్నది బైబిల్లో. ఎవరంట హగ్గయి? మరి 6 రెక్కలు లేవే, 6 రెక్కలు లేవుగా. హగ్గయి ఎవరు? దూత అనండి ఒకసారి. ఏమనుకోబాకండి. దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని చేత ఎన్నిక చేయబడ్డ ప్రతి సేవకుడు కూడా భూమి మీద దేవుని యొక్క దూతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నమ్మకపోతే నీ దౌర్భాగ్యం, అది నేనేం చేయలేం. దేవుడు మన సంఘంలో మన కొరకు ఎన్నుకున్నటువంటి ఆత్మీయులు దేవుని యొక్క ప్రతినిధులే. కాదంటారు చెప్పండి? అవునన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. మరి ఇప్పుడు ఏంది మనకు రోగం ఏంటి? నీ అభిప్రాయం ఎవరికి కావాలి? అర్థమవుతుందా? దైవాభిప్రాయమే స్థిరం అనండి.
నా పెళ్లి గురించి నేనేదో ఆ మధ్యలో ఆర్టీసీ బస్సులో వెళ్తూ ఉంటే తప్పుగా అనుకోమాకండి, అయ్యగారు బాగా సినిమాలకు పోయే అవకాశం లేదు కాబట్టి వచ్చిన సినిమా బస్సులో పెట్టిన సినిమాల్లో చూస్తాడు అనుకోమాకండి. బస్సులో సినిమా పెట్టాడు. నా పెళ్లి గురించి నేను ఇప్పుడు మేజర్ని డాడీ, నా పెళ్లి గురించి మీరెట్లా తీర్మానం చేస్తారు? నాకు ఇష్టం లేని పెళ్ళిని మీరు చేయడానికి మీకెవరిచ్చారు అధికారం అని అంటది హీరోయిన్ తండ్రిని. అమ్మా, నాకు ఇన్ని రోజులు నీ మీద అధికారం లేదా? నేను అధికారంతో చెప్పట్లే, ప్రేమతోని, నాకు వయసు నేర్పిన అనుభవంతో, ఓకే, నీ జీవిత భాగస్వామిని ఎన్నిక చేయాలని నేను ముందుకు వచ్చాను. నాకు మా నాన్నకు తెలివి లేదని నువ్వు అనుకునేటట్టయితే ఇక నేనేం చేయలేనమ్మా అంటాడు. అర్థమైందా? ఈరోజున మీకు మనవి చేస్తున్నాను, ఒక చిన్న మాట. దేవుడు నీ పక్షాన నిలబడి నీ పక్షాన నిర్ణయం చేయలేడా? సున్నతి లేని వాళ్ళయ్యా, వాళ్ళను నువ్వు చంపాల్సినోడు అయ్యా. సంసోన తప్పయ్యా. మన జాతీయతలో చాలామంది ఉన్నారు, మన విశ్వాస సముదాయంలో చాలామంది ఉన్నారు. దేవుని ఏర్పాట్లో ప్రణాళికలో ఉన్న మహామనుషులు నువ్వు. అర్థమైందా? ప్రార్థనా బలంతో దైవుని యొక్క దూత ప్రత్యక్షతతో చెప్పబడితే పుట్టినటువంటి వాడు ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావని చివరి క్షణాలలో కూడా దేవుడు తన రాయబారులాగా తల్లిదండ్రులను వాడుకున్నాడు. నాకు ఎన్ని స్టోరీలు చెప్పబాకండి మమ్మీ డాడీ, నేను ఒక తిని చూచి తిని ఆమె నాకు కావాలన్నాడు. కండ్లోడ బీకిస్తుంది. అర్థమవుతుందా? ప్రాణం విసికింది, ఏడుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. లాస్ట్కి విగ్రహారాధన జరిగే స్థలంలో చచ్చిపోతాడు. విగ్రహారాధికులతో సమానంగా చచ్చిపోతాడు. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, మీ అభిప్రాయాలు మార్చుకోండి. సంసోను తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు, జీవితాన్ని ఛిద్రం చేసుకున్నాడు. యోసేపు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు, జీవితాన్ని సుఖమయం చేసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. నాకు చిన్న డౌట్ అండి, మరియమ్మ గారు యోసేపుకి మంచి భార్యేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు చెప్పినట్టుగా చేస్తే జీవితాలు అట్లుంటాయి. లోతు దేవుని యొక్క అభిప్రాయాన్ని విభేదించి తన అభిప్రాయం ప్రకారం ముందుకెళ్ళాడు. లోతు చరిత్ర చదివితే మనందరికీ తెలిసి, వేరేగా చెప్పనక్కర్లే. అర్థమైందా? ఈ అమ్మాయి ఎవరబ్బాయి అంటే నేనేనండి, డాటర్ ఆఫ్ లోతు. మరి ఈ అమ్మాయి కొడుకున్నాడు కదా, వీళ్ళ నాన్న పేరేంటి? తలకాయ దించుకున్నాడు అవమానంతో. జనాభా లెక్కలలో ఎక్కియాల, సన్నాఫ్ రాయాల. అర్థమవుతుందా? బిడ్డ పేరు ఎక్కించాడు, ఏదో పేరు రాశారు, డాటర్ ఆఫ్ లోతు రాపిచ్చాడు. మరి ఈ అమ్మాయి కొన్ని పిల్లగాళ్ళు ఉన్నారుగా, ఇద్దరు నెమటేసుకొని వచ్చింది, వాళ్ళ పేర్లు ఏం రాయాలా చెప్పు అనంటే, రాయండి, నా పేరే రాయండి. అదే దేవుడు చెప్పినట్టుగా కొండకెళ్ళినట్టయితే జీవితం వేరేగా ఉండేదిగా. నీ భార్య చచ్చిపోయింది కాబట్టి వాస్తవానికి నువ్వు కూడా ఆనాటి సిద్ధాంతాల ప్రకారం వివాహం ఆడొచ్చు. నీ పిల్లలకు కూడా అక్కడ దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో. రూతును దేవుడు వదిలిపెట్టాడండి. రూతు భర్త చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బెత్లెహేం దగ్గరకు వచ్చి మళ్ళీ దేవుని బిడ్డలతో ఉండడానికి, దేవుని బిడ్డలతోనే జీవించడానికి, దేవుని బిడ్డలు ఎక్కడ చచ్చిపోతారో అక్కడే చచ్చిపోవడానికి, దేవుడి బిడ్డలు ఎక్కడ పాతి పెట్టబడతారో అక్కడే పాతి పెట్టడానికి తీర్మానం రూతు చేసినాక రూతుని దేవుడు వదిలేడా? నయోమి కూడా మంచి వయసులో ఉన్నట్టయితే, ఆ వయసులో లేదని ఆమె చెప్పింది, నా గర్భంలో ఇక నేను ఇంకా పురుషుడితో ఉండి నేను పిల్లల్ని కానీ మీకు ఇవ్వగలనా అని అన్నదిగా. అంటే ఆమెకు ఆ వయసు లేదు కాబట్టి పెళ్లి చేసుకోలే. కానీ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, వయసులో ఉన్నటువంటి రూతు దేవుడు బోయజుని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజున మీకు మనవి చేస్తున్నాను, లోతు బిడ్డల జీవితాలు ఆగమైపోయాయి, వాళ్ళ జాతీయులు పాడైపోయారు. ఈరోజు మీకు మనవి చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా, దయచేసి గమనించండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఒక్కసారి ఆలోచించండి. అభిప్రాయాలు అనండి ఒకసారి. అభిప్రాయాలన్నీ మంచియేనా అండి? మాట్లాడాలి. పెలట్యా అభిప్రాయం, పెలట్యా వాళ్ళ నాన్న అభిప్రాయం యెరూషలేం పట్ల, యెరూషలేమీల పట్ల మంచిదేనా? కాదు, లూజుగా మాట్లాడతారు. ఏమైంది? ఖడ్గం వచ్చింది. సంసోనికి ఏమైందో మీకు తెలుసు, ఓకే. లోతుకి ఏమైందో మీకు తెలుసు.
దేవుడి సంకల్పాలలో నుండి, దేవుని యొక్క అభిప్రాయాలలో నుండి, దైవిక చిత్తంలో నుండి, దేవుడు మేలుకరమైనటువంటి ఆలోచనలలో నుండి విభేదించి పక్కకి వెళ్ళిపోయినటువంటి ఈ మానవ జాతిలో ఏ ఒక్కరు కూడా మనుగడలో లేరు. అర్థమవుతుందా? దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి అడుగులు వేసి వాళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నా దేవుడు మధ్యలో తన సేవకులను, తన ప్రతినిధులను దింపిన తర్వాత అభిప్రాయ ధోరణులను మార్చుకొని దేవుని వైపు మళ్ళినటువంటి వారికే భవిష్యత్తు మిగిలింది, దక్కింది, బతికి బాగుపడ్డారు, బట్టగట్టగలిగారు. చరిత్రలో మహాపురుషులుగా వాళ్ళు శ్లాఘించబడ్డారు. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక.